నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. మనకి తెలుగు వాళ్ళకి నిరంతరం చాలా కాలంగా అనాదిగా ప్రవచనాలు చెప్పేవాళ్ళని చూస్తూనే ఉన్నాం. భారతం కానీ, రామాయణం కానీ, రకరకాల అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, ఎంత సంపద ఉందో అంత సంపదని మనం సామాన్యంగా చదవలేం కాబట్టి కొంతమంది ప్రవచనకారులు మనకి దాన్ని దగ్గర చేస్తున్నారు. అలాంటి చేస్తున్న వారిలో ప్రముఖంగా చెప్పుకోదగిన వారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఆయన ప్రయాణం చాలా చిత్రంగా ప్రారంభమైంది. ఇక్కడి దాకా ఎలా వచ్చింది అవన్నీ ముందరగా ఆయనతో మాట్లాడి తర్వాత ఆయన చేస్తున్న కృషిలోకి మనం ప్రవేశిద్దాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ముందుగా ఏంటంటే మీరు మాకు ఫస్ట్ తెలిసింది ఏంటంటే ఒక పత్రికలో ఒక జర్నలిస్ట్గా మీ అక్షర ప్రయాణం ప్రారంభించారు. అక్కడి నుంచి ఇప్పుడు ప్రవచనం చెప్తూ కొన్ని వందల పుస్తకాలు రాస్తున్నారు. అప్పుడు చిన్న చిన్న వ్యాసాలు రాయడం దగ్గర నుంచి ఇంత దాకా వెళ్ళారు. ఫస్ట్ బ్రీఫ్గా మీ ప్రయాణం అసలు ఎట్లా సాగిందండి? మీరు చదువుకున్నది వేరు, మీది ప్రవృత్తి వేరును. నేను చదువుకున్నది ఎకనామిక్స్ ఆనర్స్ అమ్మా. కానీ సాహిత్యం మీద ప్రీతితో, మాది మా నాన్నగారు మహాపండితులు సంస్కృతాంధ్రాల్లో, వారి దగ్గరే నేను సంస్కృతం అవి నేర్చుకున్నాను. ఒకసారి నాన్నగారి పేరు కూడా చెప్పండి. నాన్నగారి పేరు రామమూర్తి శర్మ గారు. ఆయన సంస్కృత పండితులు, అలాగే ఆంధ్ర భాషలో కూడా పండితులు. వారి వద్దే నేను అమరం కానీ, సంస్కృత భాష కానీ ఇవి నేర్చుకున్నాను. వేదాంత విద్య కూడా నాన్నగారి దగ్గరే నేర్చుకోవడం జరిగింది, శంకరాద్వైతం ఇత్యాదులు. అయితే నేను చదువుకున్న చదువు వేరే, ఎకనామిక్స్ చదువుకున్నాను. కానీ ఈ అభిరుచి నాకు ఎక్కువ ఉండడంతో సాహిత్యం వైపు దృష్టి వచ్చింది. దానితోనే పత్రికా రంగంలోకి ప్రవేశించడం జరిగిందమ్మా. అందులో ఉంటూ క్రమంగా చలనచిత్ర రంగంలోకి వెళ్ళాను. అయితే మామూలుగా మీకు అంత ఇంట్లో నాన్నగారు సంస్కృత పండితులు, మీరు చిన్నప్పటి నుంచి అమరం కూడా చదివాని అంటున్నారు. అప్పుడు తెలుగు వైపు కానీ సంస్కృతం వైపు కానీ చదవాలని మీకు అనిపించలేదంటారా? అది ఆ రోజుల్లో మా నాన్నగారు పండితులైనప్పటికి కూడా ఈ పాండిత్యంలో ఉంటే అంత రాణిస్తారని సందేహాస్పదంగా ఉండేవారు. అందుకే నేను అక్కడ కాలేజీలో ఈ అధ్యయనమే చేశాను. కానీ నా అభిరుచి వైపే నన్ను భగవంతుడు తిప్పాడు. అది అదృష్టం. అందుకే తర్వాత పత్రికా రంగం నుంచి చలనచిత్ర రంగంలోకి ప్రవేశించాను. అవునండి, కొన్ని సినిమాలకు పాటలు రాశారు. చాలా సినిమాలకు పాటలు రాశానమ్మా. అక్కడ మంచి ప్రజా ఆదరణ పొందిన పాటలే రాయడం జరిగింది. అక్కడ ఉంటూ ఉండగా నాకు ఈ విషయాల మీద ఎప్పుడూ అభిరుచి, అధ్యయనం జరుగుతూనే ఉంది సమాంతరంగా. అది ప్రజలకు తెలిసేది కాదు, నాకు వ్యక్తిగతంగా జరుగుతూ ఉండేది. అయితే నేను అక్కడ చలనచిత్ర రంగంలో ఉన్నాను కనుక మంచి సాహితీవేత్తలు చలనచిత్ర రంగంలో ఉన్నారు. అప్పట్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వేటూరి సుందరరామూర్తి గారు, వీళ్ళందరితో నాకు పరిచయం. వాళ్ళు మంచి స్నేహంగా నన్ను ఆదరించారు. సీతారామ శాస్త్రి గారు, వాత్సల్యంగా వేటూరి సుందరరామూర్తి గారు కూడా. అలా వారితో మాట్లాడుతూ ఉంటే సాహిత్య పిపాస ఆ విధంగా ఉండేది. నేను సాహిత్యం అధ్యయనం చేయడం ఇవన్నీ చేస్తూ ఉండగా మన సనాతన ధర్మ సంబంధించిన వాంగ్మయం కూడా చదువుకునేవాడిని. దానితో అక్కడ ఉండగానే నాకు ఒకసారి ప్రవచనం చేసే అవకాశం లభించింది. అది క్రమంగా మలుపు తిప్పింది. అది అలా మళ్ళడానికి అదొక కారణం. అంటే నేను పత్రికా రంగంలో ఉన్నప్పుడు కూడా కొన్ని ఖాళీ సమయాల్లో అక్కడ విజయవాడలో మా శివరామకృష్ణ క్షేత్రంలో కొన్ని ప్రవచనాలు చేశాను. ఆ తర్వాత ఇటు వచ్చిన తర్వాత మాత్రం ఒక రోజున మా ఇంటికి ఒక పండితుడు వచ్చేవాడు. అతనితో మాట్లాడుతున్నప్పుడు ఒక వేదంలో ఒక అంశం మీద నేను కొన్ని విషయాలు ఎంత చెప్పాను, అది ఆయన మనసులో పెట్టుకున్నాడు. ఒకసారి అక్కడ నెలకొకసారి వేదం మీద ఒక ప్రవచనం జరిగేది. ఒకసారి రావాల్సిన పెద్దవారు ఎవరు రాలేదు. ఆయనప్పుడు ఈయన నాతో ఒకప్పుడు మాట్లాడారు కానీ ఈయన ఆ విషయం మీద మాట్లాడగలరేమో అని పిలిచారు నన్ను. అది నాకు మొదటిగా మద్రాసులో ఉండగా ప్రవచనం చేయడం అనుకోకుండా అలా ముందర బీజం పడిపోయింది. అలా అక్కడికి ఒక ఆయన పెద్దవారు వచ్చారు. ఆయన ప్రతి ఏడాది సీతారామ కళ్యాణం చేస్తూ రామాయణ ప్రవచనాలు పెట్టిస్తుంటారు. ఆయన నన్ను, మీరు వాల్మీకి రావణ మీద ప్రసంగిస్తారా అని అడిగారు. ఆ సందర్భంలో సరేనని ప్రవచనం చేశాను. వాల్మీకి రావణ ప్రవచనం మొట్టమొదటిగా మద్రాసులో. అది అయిన తర్వాత అది విని అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అక్కడే భాగవతం గురించి అడిగారు, కృష్ణతత్వం. అది చెప్పాను. వాటికి బాపు రమణ గారు వచ్చారు. వచ్చారు. అందులో బాపు గారికి చాలా, రమణ గారికి కూడా నాపై వాత్సల్యం కలిగింది. ఆ తర్వాత వారు తీస్తున్న భాగవతం సీరియల్కి పాటలు రాయడానికి నన్ను పిలిచారు. అప్పట్లో సినిమా పాటలు రచయితగానే ఉన్నాయి కనుక వృత్తి అదే కనుక పిలిచారు. ఆ పాటలు రాస్తున్నప్పుడు భాగవతంలో అంశాలు వీటి మీద చర్చ జరిగేది. ఆ చర్చలో నేను వ్యాసుడు ఎలా రాశాడు, పోతనగా ఎలా రాశాడు చెప్తుంటే వాళ్ళకి చాలా సౌహృదయులు, పెద్దవారు, చాలా వరకు నా మీద ఒక వాత్సల్యం కలిగింది. వారు ఈటీవీలో అందులోనే వచ్చింది. ఈటీవీలో సుమన్ గారు ఉన్నారు, రామజోగి గారి అబ్బాయి. ఆయనతో నా గురించి చెప్పారు. అప్పుడు ఆయన నన్ను పిలిచి మీరు ఇక్కడ ప్రవచనాలు చేస్తారని అడిగారు.
అది ఆ సమయంలో నేను అప్పుడే జెమినీ టీవీలో నాది వారానికి ఒకటి చొప్పున శివానంద లహరి ప్రవచనాలు ఇచ్చాయి. అంటే ఈ రామాయణం విన్న ఒక ఆయనే నాకు అది రికార్డ్ చేసి నా చేత చేయించాడు మొట్టమొదట. అది అయిన వెంటనే ఈటీవీ వాళ్ళు పిలిచారు. అలాగే అప్పుడు ఎక్కువ ఛానల్స్ లేవు. అవునండి, చాలా తక్కువ, లిమిటెడ్ అప్పటికి. ఇంకా 1999 ఇది. అప్పుడు ఆ ఈటీవీ, ఈ జెమినీ టీవీ రెండిట్లోనే వచ్చేది. తర్వాత ఈటీవీలో కంటిన్యూగా ఇప్పటికీ ఈటీవీలో వస్తున్నాయి. అప్పుడు స్టూడియోకి వెళ్ళి చెప్పామండి. అవును, అప్పట్లో అక్కడే రికార్డ్ చేయాలి. దానితో అనేక మంచి సబ్జెక్ట్స్, అక్కడ ఒక సబ్జెక్ట్ థరోగా చెప్పే అవకాశం వచ్చింది. ఒక 1000 శ్లోకాలు ఉన్న గ్రంథమైనా సరే ఎన్నాళ్ళైనా చెప్పే అవకాశం లభించింది. అలా అక్కడ మొట్టమొదటిగా విష్ణు సహస్రనామ భాష్యం 1 సంవత్సర కాలం చెప్పాను. తర్వాత లలితా సహస్రనామ భాష్యం ఎక్కువ కాలం వచ్చింది. అది ఎక్కువగా ప్రజాదరణ, ఈ రెండు బాగా ప్రజల్లోకి వెళ్ళాయి. అక్కడ నుంచి ఏదో ఒకటి నాది వాళ్ళు ఉండేటట్టు చూశారు. అది గొప్ప విషయం. అలాగే అరుదైన గ్రంథాలు కూడా చెప్పుకోవడం జరిగింది. అందులో నారాయణ భట్టాచార్య రచించిన నారాయణీయం గ్రంథం కూడా నేను బహుకాలం చెప్పాను అక్కడ. అదేవిధంగా కావ్యకంఠ గణపతి రచించిన ఉమాసహస్రం, ఇలా అనేక విషయాల మీద అక్కడ ప్రసంగించే అవకాశం లభించిందమ్మా. తర్వాత అనేక ఛానల్స్ పెరిగాయి. నేను కూడా అనేక ప్రాంతాల్లో చెప్పడం అవ్వడంతో వాళ్ళు కూడా నేను ఎక్కడైనా ప్రవచనాలు చెప్తే అక్కడికి వచ్చి రికార్డ్ చేసుకుని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఎప్పుడైతే ప్రవచనాలు కొంచెం బిజీ అయ్యాయో వాటి మీద అభిరుచి ఉండడంతో సినిమా రంగం నుంచి నేను స్వచ్ఛందంగా పెట్టుకొచ్చాను. అవును, మీకు ముందర నుంచి ఇదే ఇష్టం కదా? ఇది ఇష్టం, అభిరుచి దీని మీద ఉండడంతో ఇటు వచ్చాను. అయితే ఇక్కడ ఒకటి అడగాలండి. మీరు ఫస్ట్ అంటే పత్రికలో ప్రారంభించినప్పుడు, పత్రిక పేరు అవన్నీ నేనేం ప్రత్యేకంగా చెప్పను, కానీ మీ పేరు లేకుండా వస్తాయి అప్పుడు. అయితే మేము ప్రత్యేకంగా మాకు స్వానుభవం ఏంటంటే, మా ఇంట్లో మా నాన్నగారు ఒకసారి స్వాతి పత్రిక చదువుతూ, ఇది ఎవరో కుర్రాడు బాగా చదువుకున్నవాడు రాసినట్టుంది అమ్మాయి, ఎవరు రాశారో తెలియట్లేదు, పేరు మాత్రం లేదు అంటే ఎవరో ఇంకా అప్పటికి ఇంకా ఐడియా లేదు. అప్పుడు అంటే మీకు వాస్తవంగా పేరు లేకుండా అట్లా రాసి అది పాపులర్ అయినప్పుడు మీ అప్పట్లో మీరు చిన్న వయసు అప్పటికి మీకు ఎట్లా అనిపించేదండి అప్పుడు? అంటే అది వృత్తిలో భాగంగా అనుకున్నాం, కానీ పలానా ఆర్టికల్ బాగుందని ఎవరైనా రాసినా దానికి సంతృప్తి పడిపోయేవాడిని, పేరు కానీ చెప్పకపోయినా. అయితే అక్కడ రచయితగాను సంపాదక వర్గంలో కూడా ఉండేవాడిని కనుక అందరి రచనలు కూడా ఎడిట్ చేయడం కానీ అది ఉంటుంది ఎలాగో. అది ఎలాగో అందుకే సొంతంగా మనం రాసిన దానికి ఒకటి గుర్తింపు రావాలంటే అప్పుడు సినిమా రంగం వైపు ఆకర్షణ అవ్వడం సహజం. మనకున్న రచించే శక్తికి అక్కడ గుర్తింపు వస్తుందని ఆశ ఉంటుంది. అందుకే ఆ రంగం వైపు మళ్ళడం జరిగింది. అవకాశాలు వచ్చే అదృష్టవశాత్తు. అయితే అక్కడ కూడా నేను విన్న ప్రకారం అవునో కదా నాకు తెలియదు, మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు ప్రవచనకారుడిగా మారిన తరువాత మీరే అన్నిటికీ మూలం. మీరు ఎవరి దగ్గర నిలబడక్కర్లేదు, మీరు ఎవరిని రాస్తానని అడగక్కర్లేదు, ఒకళ్ళు ఇస్తే మీరు చేయి దాచక్కర్లేదు. కానీ అప్పుడు సినిమాలో అవకాశం కావాలంటే వాళ్ళు పిలిచినా మనం అడిగినా కొంతకాలం వాళ్ళ వెనకాల ఉండవలసి వస్తుంది. అంటే కొంచెం వాళ్ళ వెనకాల తిరగాలి, వాళ్ళతో మాట్లాడాలి, మనం అంటే ఏమిటో చెప్పుకుంటూ ఉండాలి. అప్పుడు ఎలా అనిపించింది, ఇక్కడ స్వాభిమానం ఉన్నవాళ్ళు కొన్ని చోట్ల ఇమ్మడం కష్టం కదండి. అంటే మొదట్లో మీరు చెప్పినట్టు వెళ్ళడం జరిగింది, కానీ కొంత అదృష్టం ఏమిటో కానీ మొదట నాకు వచ్చిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే రాసిన వెంటనే చిత్రాలు విడుదలయ్యి పెద్ద హిట్ అయ్యాయి. అవునండి, వరుసగా నేను రాసినవి. శుభాకాంక్షలు. మొట్టమొదట నేను పెదరాయుడు, పెళ్లి సందడి, వరుసగా 4 సినిమాలు వెంటనే రాశాను నేను. అందులో ఒక్కొక్క పాట రాయొచ్చు, కానీ ఆ పాట ప్రసిద్ధి చెందింది, సినిమా హిట్ అయింది. సినిమా రంగంలో సినిమా హిట్ అయితే చాలు. అవునండి, అవును. దానితో నాకు కొంచెం నిలదొక్కగలిగాను. అందరూ పిలవడం మొదలుపెట్టారు. అలా రాశాను. ఎక్కువ పాటలు రాయకపోయినా రాసింది బ్రతుకు తెరువుకు పనికొచ్చింది. అది అప్పటికి మీకు అది పనికొచ్చింది. ఆ గ్యాప్ కూడా ఎక్కువగా రాయలేదు కనుక నాకు అధ్యయనం చేసుకోవడానికి మంచి అవకాశం లభించింది. కరెక్ట్ అండి. రాయాలంటే మదన పడతారు కదా ఎలాగో. చలనచిత్రాల కోసమనే కాకుండా ఇతర వాంగ్మయంతో చదువుకునే అవకాశం బాగా లభించింది దాంతో. అదొకటి. మరొక ఆ నెపంతో అక్కడికి వెళ్ళినప్పుడు నాకు సద్గురువులు కూడా అక్కడే లభించారు, మద్రాసులోనే. కాంచీపీఠం దగ్గర ఉండడం, వీటితో నాకు ఆధ్యాత్మిక రంగంలో కూడా సాధనకి మరింత మంచి అవకాశం లభించింది. అది చేసుకుంటూనే ఈ రచనలు కూడా చేసేవాడిని. మధ్యలో ఇలా ప్రవచనం వైపు తిరగడం జరిగింది. చిత్రంగానే గమనం సాగిందంతా. చాలా చిత్రంగా జరిగింది. సరే, మామూలుగా అంటే అందరికీ చెప్పారనుకోండి, కానీ ఒకసారి మళ్ళీ పునరావలోకనం చేసుకోవడం అన్నట్టుగా. అయితే నాకు ఒక చిన్న ఇది, మీరు కొంతకాలం విశ్వనాథ సత్యనారాయణ గారి ఇంట్లో ఉన్నారు. అప్పటికి సత్యనారాయణ గారు గతించారనుకుంటాను నేను వెళ్ళేసి. పవన్ శాస్త్రి గారితో అనుబంధం ఎలా ఉండేది మీకు? నేను అసలు నిజానికి ఉద్యోగం అయిపోయిన వెంటనే నేను హైదరాబాద్లో ఒక చిన్న పత్రికలో పనిచేస్తూ ఉండగా నేను ఎకనామిక్స్ మంచి స్టేట్లోనే ర్యాంకులో వచ్చాను. నేను మా కాలేజీకి ఫస్ట్ వచ్చాను. కానీ ఆ తర్వాత సాహిత్యంలో వ్యక్తి వచ్చిద్దామని వచ్చాను హైదరాబాద్.
కానీ ఆ సమయంలో నాకు జరిగింది ఏంటంటే మా నాన్నగారు యూనివర్సిటీ నుంచి వచ్చి లెటర్ పంపించి నువ్వు ఫర్దర్గా చదువుకోవాలంటే ముందైతే చదువు వద్దన్నారు దీనితో, కానీ వాళ్ళు ఎప్పుడైతే ఎకనామిక్స్ చదువుకోవడానికి అవకాశం ఇచ్చారో రమ్మని పిలిచారు మా నాన్నగారు. వెళుతూ వెళుతూ నేను హైదరాబాద్ నుంచి విజయవాడ దిగిపోయాను. ఎందుకంటే విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే చాలా ప్రేమ, ఒక్కసారి వెళ్ళి చూడాలి అని నేను వెళ్ళి పావన శాస్త్రి గారిని కలుద్దామని వెళ్ళాను. చిత్రం ఆ సమయంలో పావన శాస్త్రి గారు లేరు, వాళ్ళ అన్నయ్య గారు అచ్యుతదేవరాయలు గారు ఉన్నారు ఆ సమయంలో. నా పావన శాస్త్రి అంతకుముందు నేను హైదరాబాద్లో పత్రికలో పనిచేస్తున్నప్పుడు పరిచయం, ఆ పరిచయం దృష్టిలో పెట్టుకుని వెళ్ళిపోయాను. అయితే అప్పుడు పావన శాస్త్రి గారి భార్య అక్కడే ఉన్నారు. నేను వెళ్ళగానే అచ్యుతదేవరాయలు చాలా ఆదరించారు, వాళ్ళు చూడడానికే వెళ్ళాను. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఉంటూ ఒకసారి స్వాతి పత్రికకి వెళ్ళి ఉద్యోగం ప్రయత్నిద్దామని వెళ్ళాను. నేను వెళితే ఆ రోజు ఆశ్చర్యకరంగా మా పరిచయంతోనే ఉద్యోగం దొరికింది అక్కడ. అలా ఉండిపోయాను, ఇంక మరి వెళ్ళలేదు అలా. ఎందుకంటే సాహిత్యం మీద నా అభిరుచి వల్ల. వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఏదో విధించబడి ఉంటుంది, పెద్దలు అలా నడిపిస్తుంటారు అనిపిస్తుంటుంది. మీకు ఎట్లా అనిపించేది వాళ్ళ ఇంట్లో అన్నప్పుడు? ఆయన లేరు కానీ ఆయన తిరిగిన ప్రదేశం. తర్వాత నేను చిత్రం ఏంటంటే ఉద్యోగానికి వచ్చిన తర్వాత వారి ఇంట్లో అద్దెకున్నాను నేను. అవునా? సరే, పెద్ద అవకాశం. కానీ పావన శాస్త్రి కుటుంబంతో చాలా ఆత్మీయం నాకు. వారి బాబాయ్ గారిని పిలిచేవాడిని. వారి ఇంట్లో ఉన్నప్పుడు విశ్వనాథన్ గారి జ్ఞాపకాలే, వారిని అడిగి అడిగి మరీ తెలుసుకునేవాళ్ళం. వారు ఎన్నో విషయాలు చెప్పారు, స్వయంగా ఆయన మంచి సృజనాత్మకత కలిగిన వారు. ఆ సమయంలో వారితో కలిసే నాన్నగారు ఉషశ్రీ గారిని కలవడం కూడా జరిగింది. ఉషశ్రీ గారిని పావన శాస్త్రి గారిని కలిసి మా ఊరు పర్లాగుడికి తీసుకువెళ్ళాను కూడా నేను. అప్పుడు వారితో అక్కడ ఉన్నంతకాలం మంచి అనుభూతి. వారు ఎన్నో విషయాలు మంచి మంచి విషయాలు చెప్పేవారు. విశ్వనాథ్ వారి వాంగ్మయం అంతా మరింత చక్కగా తెలుసుకునేవాళ్ళం. వారింటికి కూడా మంచి పండితులు వచ్చేవారు, వారితో కూడా మంచి చర్చాగోష్ఠి జరిగేదమ్మా. కాబట్టి మీకు ఏంటంటే మీకు అలా ఒక మంచి గీత రాసి ఉంది అని చెప్పడానికి, మీరు అన్నట్టుగా స్వాతిలో అక్షర ప్రయాణం ప్రారంభించిన, లేదు మీరు సినిమాకి వెళ్ళినప్పుడు సుందరరామూర్తి గారు, సిరివెన్నెల గారు, వాళ్ళది మంచి సాహిత్యం, సినిమా పాట ఎలా ఉన్నా కూడా సినిమా పాటకు కూడా కావ్య గౌరవం తీసుకొచ్చారు, వాళ్ళతో పాటు మీరు కూడా అలాగే తీసుకొచ్చారు. సో మొత్తం సజ్జన సాంగత్యంతో వచ్చారు ఇక్కడ పావన శాస్త్రి గారి వరకు. అయితే ఇప్పుడు తర్వాత మీరు ప్రవచనకారులుగా సరే అందరికీ పరిచయితులే. అయితే ఈ రాత రాసే వాళ్ళకి అలవాటు ఉంటే ఏంటంటే ఏమి రాయకుండా ఉండలేరు. ఎంత మాట్లాడినా, నేను గురువు గారి దగ్గర విన్నాను, మా మాస్టర్ దగ్గర రామబ్రహ్మం గారి దగ్గర ఒక చిన్న మాట ఉరికి, అది అవధానాలు చేస్తారు కానీ అమ్మ అవధానాలు ఎంత చేసినా ఆ టైంలో వాళ్ళు చేస్తే దాంట్లో మంచిది రాదు, మనకి భాష మెప్పించడం కోసం ఏదో చేస్తారు అన్నారు. మీరు కూడా ప్రవచనం చేసేటప్పటికంటే పుస్తకం రాసేటప్పుడు మంచి భాష మీరు అనుకున్నదంతా వస్తుంది. అట్లా పుస్తక ప్రయాణం ఎలా మొదలు పెట్టారు? ఎందుకంటే చాలా పుస్తకాలు రాశారు మీరు. పుస్తకాలు ముఖ్యంగా నేను కవిత్వం వైపు ఉన్నాను కనుక కవితా రూపంగా మొదలుపెట్టాను. అక్కడ ఉండగానే, మద్రాసులో ఉండగానే అప్పట్లో నేను నీలకంఠేశ్వరానికి శతకం ఒకటి రాశాను. దానికి కారణం మా నాన్నగారు ఒక మాట అన్నారు, నీలకంఠేశ్వర మకుటంతో నువ్వు శతకం రాయు, చాలా మంచిది అది అన్నారు. ఇక్కడ సరే అంటే ఇప్పుడు రాయమంటే రాయలేం కదా, భావన అవన్నీ రావాలి. అలాగే నేను ముందు అది రాశాను, నీలకంఠేశ్వరం శతకం రాశాను సినిమా రంగంలో ఉండగానే. అక్కడ ఉన్నప్పుడు దాన్ని ఆవిష్కరణ కూడా చేశాను. అక్కడ ఉండగానే చేశారు, ఇంక ఇటు వచ్చాక కాదు. అది ఆవిష్కరణ చేసింది మంగళపల్లి బాలమురకృష్ణ. అప్పుడు ఏం చేసామంటే, నేను ఆయనతో మీరు ఆవిష్కరించే ముందు ఇది వినాలని నా కోరికండి అంటే, వారు రాత్రి 9:30కి రమ్మన్నారు. మొత్తం 100 పద్యాలు విన్నారు, మొత్తం విన్నారు, ఎంతో ఆనందించారు. అప్పుడు పప్పు వేణుగోపాలరావు గారు, దేవళి చిన్నకృష్ణయ్య గారు అని పెద్ద ప్రొఫెసర్ ఉండేవారు. వీరందరూ ఆ గ్రంథం చూసి ముందు మాటలు రాసి వారందరి సమక్షంలో అది ఆవిష్కరణ చేసుకున్నాను, నీలకంఠేశ్వర అని శతక రూపంలో మొట్టమొదటి పుస్తకం మీద అది నీలకంఠేశ్వర. అయితే అదే సమయంలో చిన్నతనంలోనే కాలేజీ రోజుల్లోనే శివునిపై సంకీర్తనలు రాయాలని శివపదం అనే పేరుతో అప్పటి నుంచి చాలా రాశాను. అలా తర్వాత కూడా చలనచిత్ర రంగంలోకి వచ్చాక కూడా అది రాయడం ఆపలేదు. దాని అంతటికి వ్యాఖ్యానం రాయడం కూడా అప్పుడు అక్కడ ఉండగానే జరిగింది. దాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చాను ఆ సమయంలోనే. ఆ తర్వాత నా రామాయణం విన్న ఒక గొప్ప రామభక్తులు వచ్చి, రామచంద్ర ప్రభువుని మొక్కటంతో మీరు పద్యాలు రాస్తే బాగుంటుందండి, మీరు రాయమన్నది బాహ్య ప్రేరణే, నాకు భగవద్ అనుగ్రహంతో భావస్పందన కలిగినప్పుడు తప్పకుండా రాస్తానన్నాను. అది కూడా పూర్తి చేయగలిగాను. ఆ శివపదము రచనలు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. తర్వాత చేసినటువంటి పనులు ఏమిటంటే, నా ప్రవచనాలన్నీ కూడా నేను అధ్యయనం చేసి ఆ గ్రంథాల ప్రమాణాలు తీసుకుంటూ చెప్పడం ఒక పథకంగా పెట్టుకున్నాను. ఆ పద్ధతిలోనే చెప్తూ వస్తున్నాను. అలా అనేక గ్రంథముల్ని వాటి యొక్క భాష్య గ్రంథాలు అధ్యయనం చేసి ఆ విషయం మీద చెప్తూ ఉంటే ఆ ప్రవచనాలను పుస్తకాల రూపంలో కూడా రాయడం జరిగింది. అంటే ప్రవచనం చెప్పేప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మా చాలా మంది సామాన్యులమే ఉంటాం, పెద్దగా తెలిసిన వాళ్ళు ఉండం.
మా కోసం మీరు కొంచెం దిగొచ్చి చెప్పాల్సి వస్తుంది. అవునమ్మా. మీ పరిజ్ఞానాన్ని చెప్తే మేము అర్థం చేసుకోలేకపోతాం. అందుకని అన్నా నేను పుస్తకంలో మీరు ఎక్కువ మంచి అభిప్రాయం అంటే మంచి భాషను పెట్టగలుగుతారు. అవును, అందుకే అది తీసుకుని పుస్తక రూపంలో తెచ్చినప్పటికీ మార్పు తప్పకుండా మారుతుంది. అదేనండి. అందుకే ఏవైతే వాళ్ళకి అర్థం కాలం దిగి వచ్చామో అవి తీసేసి ఎంతవరకు పుస్తకానికి అవసరం అంతవరకు చేసి మళ్ళీ తిరిగి వ్రాయడం కూడా జరిగింది. అలాగ పుస్తక రచన చేస్తూ వస్తున్నాను. అలాంటి పుస్తకాలు ఇప్పటికీ చాలా వచ్చాయి, ఇంకా చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నీలకంఠేశ్వరరావు మొదలైనటువంటి వాటిలో చూపించిన పద్య రచన, వీటిలో భావుకత అంటే ప్రారంభంలోనే శ్రీమత్ శబ్ద మహాబ్ధిమంథన కళాశీలుండెను వేళ ఈశా మున్ముందెన కాదు కట్టకడపన్ సాధించు నా వాంగ్మయ ప్రామాణ్యంపు ఫలమ్ములన్నీయును నీ పాదాలపై నుంచెదను సీమాశూన్య కృపామహత్వని కూడా శ్రీ నీలకంఠేశ్వర అని ప్రారంభించారు. అంటే ఇందులో భావం ఏంటంటే క్షీరసాగర మథనం చేసి అందులో వచ్చిన విషయం నీకు ఇచ్చారు వాళ్ళు, తర్వాత వాళ్ళు పంచుకున్నారు. నేను మాత్రం మొదటి నుండి చివరి వరకు వచ్చినవన్నీ నీకే అర్పిస్తాను స్వామి శబ్దసాగర మథనం చేసేటప్పుడు అని చెప్పారు. వాళ్ళలాగా విషయం ఏమైనా అన్ని ఇస్తానన్నారు, ఏదొచ్చినా అదే ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగా కొన్ని భావాలతో నీలకంఠేశ్వరంతో ఆ కంఠం బేస్ చేసుకుంటూ 110 పద్యాలు రాయడం జరిగిందమ్మా. కానీ మీరన్న ఆ మాటకి శివుడు పరవశించి ఇప్పటిదాకా మీ చేతి రాయిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. అంతకంటే ఆయనకి ఏం కావాలది. చాలా మంచి ఆలోచనతో ప్రారంభించారండి. అసలు అందులో భావన చేస్తూ ఎంతో యున్న హలాహలమ్ముని వింతన్ చిట్టినేరేడుగా వింతన్ బ్రింగిన పలు విన్నానివవి నువ్వు ఆ కొంతన్ మాయము చేయకే గళమునను కూర్చుండగా చేసితో భ్రాంతిన్ బాపు అభీతి చిన్నమిది ఔరా నీలకంఠేశ్వర. అంత ఉన్న విషయాన్ని ఎంత చేసి పెట్టుకున్నావు, అది కూడా కనబడకుండా చేయొచ్చా కదా, మరి ఎందుకు చూపిస్తూ ఉన్నామంటే మీకు భయం అక్కర్లేదు నేను కాపాడతానని చూపిస్తున్నావా దానితో అని. దీనికి మరొక ఆనందకరమైన విషయం ఏంటంటే అటు శివపదానికి నీలకంఠేశ్వరకి రామచంద్ర ప్రభు మూడింటికి బాపు గారు బొమ్మలు వేశారు. అది మీ అదృష్టం అండి. వాళ్ళు కూడా వాళ్ళ అదృష్టం అంటారు, కానీ వయసులో మనకంటే పెద్దవాళ్ళు కాబట్టి మనం అలా అంటే నేను నా అదృష్టం అని అనుకుంటానమ్మా. వాళ్ళు విని ఆనందించి చూపించారు. అందులో కొన్ని పద్యాలకి వారు చాలా ఆనందించారు. శివుణ్ణి చూస్తే అమ్మవారు కనబడుతుందని రాశారు. రుద్రా నీ జడకెంపులందు లలితారూపము ఫాలమ్మునం రౌద్రశ్రీ కళ దుర్గ హాసమున లీలన్ శారదాము శ్రీ భద్రంబవు గళమందు కాళి తనువున్ పాలించే గౌరీ ప్రభల్ చిద్రూప నిన్ను చూడ తల్లి కనిపించను నీలకంఠేశ్వర అని. చాలా మంచి భావన అండి. అది వారు ఇలాంటి పద్యాలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా ఇద్దరు కూడా. అసలు అది రామచంద్ర ప్రభు వారికి ఎంత నాకు అనిపిస్తుంది, బాపు గారు ఒక ఋష్యత్వం కలిగినటువంటి గొప్ప వ్యక్తి. అంటే దర్శనం దానిలో ఏముంటుందో చదవకుండానే పట్టుకోగలిగి చిత్రం గీయగలిగారు. రామచంద్ర ప్రభుకి ఆయన వేసిన చిత్రం చూసిన ఆశ్చర్యపోయాను. అంటే ఆకాశమే నీవో రామచంద్ర ప్రభు నేను రాశాను, ఆకాశంలోనే రాముడు వచ్చిన చిత్రలేఖనం వేశారు. విశేషమైనటువంటి భావం ఉంది. అలాగే రామచంద్ర ప్రభు రాసినప్పుడు కూడా అనేక రామాయణంలో రహస్య భావనలు ఏవైతే ఉంటాయో వాటిని భావుకతతో చూస్తూ రచించినటువంటి పద్యాలు కూడా అందులో ఉన్నాయి. అది అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యం ఏంటంటే మీరు చదివింది ఎకనామిక్స్, మీరేమో ఛందస్సులో పద్యాలు రాశారు. ఎట్లా ఛందస్సు మీ అంతటా అంటే నాన్నగారు చిన్నప్పటి నుంచి నేర్పించారా, మీరు అభిరుచితో మీ అంతటి మీరే అది? అంటే నాకు అభిరుచి ఉండడం వల్ల నాన్నగారు నేర్పారమ్మా. నేర్చుకుంటున్న కొద్ది అభిరుచి పెరుగుతూ వచ్చింది. అవునండి, అవును. అదే ప్రాచీన సాహిత్యం చదువుకున్నాను. అందుకే మన కవిత్రే భారతం కానీ సంస్కృతంలో పంచకావ్యాలు కానీ ఇవన్నీ చదువుకున్నాను. అందుకే ఛందోబద్ధమైన సంస్కృతంలో కూడా నేను కొన్ని శ్లోకాలు అవి రచనలు చేశాను. ఇక శివపదంలో అనేక రకాల వైవిధ్యాలు చూపించే అవకాశం నాకు లభించింది. మంచి తెలుగు, తేట తెలుగులో చాలా పాటలు రాశాను. సంస్కృతంలోనూ రాయడం జరిగింది. మన కృతి రచన స్థాయిలో రచించడం జరిగిందమ్మా. అందుకే బాలకృష్ణ ప్రసాద్ గారు, మల్లాది సూరిబాబు గారు వీళ్ళందరూ స్వరపరిచారు వాటిని. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారే చక్కగా స్వరపరిచి గానం చేశారు. అవి చాలా ప్రసిద్ధి పొందే మలపు మలపులలోన మలసి నా తోడున్న మలపట్టి దొర నాదు మన్నీడవు నా నీడవు అంటే తెలుగు పదాలతో ఎన్ని రకాల తోవలు ఉంటాయో చూపించి రాశాను. సూటిగా సాగు పలు సువిశాల మార్గముల పాటిగా వ్యాపించు వరదుండవు ఇటునటుల పోలేని ఇరుకు త్రోవలలోన తడబడక నడిపించు ఒడయుండవు అడుగులకు సరిపోయి వెడలు బాటలలోన అడుగడుగునను నన్ను అరయుదొరవు నడక నిడుముల పెట్టు అడుసు త్రోవలలోన గడుసుగా బ్రోచు నా కనురెప్పవు జలములో స్థలములో పలు పథమ్ములలోన నిలచి కాపాడు నా నిఖిలాత్మవు త్రోవలేమి మదికి తోచియుండని గడియ నీవే త్రోవలు మలచి నెనడుంతువు అని
నడిపించడం మొత్తం అంతా. ఈ దారుల గురించి. అయితే వీటికి వేద ఆగమ శాస్త్ర ప్రమాణాలు కూడా ఉండేటట్టు చూసుకున్నాను. వేదంలో రుద్రభాష్యంలో పతీనాం పతే నమః అని ఉంది, మార్గములకు ప్రభు అయిన భగవంతుడు అని. అది కలిగించిన స్పందన కీర్తన అయింది. అలాగే పుంజిష్టేభ్యో నిషాదిభ్యశ్చభో నమః అనే మంత్రం వస్తుంది. అంటే వేటగాడి రూపంలో రుద్రుడికి నమస్కారం ఉన్నారు. ఓహోహో. అలాగే జాలర్ల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం ఉన్నారు. ప్రధాన శివుడిని భగవంతుడిని చూడడం, సర్వాంతర్యామినిగా చూడడం మనం. స్వరూపం. ప్రతి వృత్తిలో ఒక స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ భగవత్ స్వరూపంగా చూడడం. అయితే జాలర్ని శివుడిగా చూడడం ఒకటి, శివుడు జాలర్ అయితే అలా ఉంటుంది అని భావన చేస్తూ ఒక్కొక్క భావం ఒక్కొక్క కీర్తన రాశారు. మాయ వల్ల విసరితివి మహిమ గల జాలరి పాయగా లేక ఇక బద్ధులం మైతిని త్రిగుణముల చేర్చి నువ్వు తీర్చి అల్లిన వల. గుణము అంటే తాడు అని అర్థం ఉంది. అవునండి, గుణము తాడు ఉంది, అది కదా అల్లెత్రాడు అంటాం. వల అంతా తాడుతోనే చేస్తారు. అవును. అలాగే గుణం అంటే త్రిగుణాలు, సత్వరజస్తమో గుణం. సత్వరజస్తమో. మాయ అంతా సత్వరజస్తమో గుణాలకు ఉంటుంది. అదే త్రిగుణముల చేర్చి నువ్వు తీర్చి అల్లిన వల తగురీతి పంచభూతములను చేర్చువల ఓకే. సదయ అజ్ఞానమున బిగిసి పట్టెడు వల బగచి కుందగమమ్ము బంధించు పెనువల. పైగా దీన్ని చిక్కుకుపోయాం కానీ బయటపడలేం, ఎందుకంటే నీ చేతిలోది ఇది నీవు విసిరిన వల అబ్బో. మా చేతలను మార్చి మలచగలది వల ప్రాచీన గురు నీ పట్టులోది వల హే చిరంతన దీని నికబాపు మబల. ఆవల ఇంకా ఆపమని అడగడం. ఇలా జాలర మీద. అలాగే జీవుల పంటను పండించను మా శివుడు పెద్ద రైతు భవక్షేత్రముల కర్మ బీజముల బరగజేష రైతు అని శివుడిని రైతుగా వర్ణిస్తూ ఒక కీర్తన. అలా కుమ్మరివాడుగా కూడా భూతపు కుండలను చేసే భువనేశుడు కులాలుడు అంటూ కుండలు చేసేవాడిగా కూడా కీర్తన. ఇలాగా విభిన్న కీర్తనలు. మొత్తం మీరంటే సమాజంలో ఏవైతే చెప్తామో వాటినన్నిటిని మీరు శివుడి రూపంలో చూపించారు. ఆ మంత్ర ప్రమాణంతో, అదే ప్రమాణంతో భావుకతతో తీసుకున్నది. అలాగే శివమూర్తుల విషయాలు కూడా చాలా రాశాను. శివుడికి అనేక మూర్తులు ఉన్నాయి, ఉపాస్యమూర్తులు. మృత్యుంజయుడు, అర్ధనారీశ్వరుడు, నటరాజు, భైరవుడు, భిక్షుకుడు, ఇలాంటి మూర్తులు, లీలామూర్తులు ఉంటాయి. ఒక్కొక్క మూర్తి మీద కూడా కీర్తనలో మన తేట తెలుగులో వాటిలో రచించిన సోమాస్కందమూర్తి ఉంది. ఉమా స్కందుడితో శివుడు మూర్తి, అది ఉపాస్యమూర్తి. నామానసమున సోమాస్కందుడు అంటూ ఆయనపై. అలాగే హరుడు మృత్యుంజయుడు అమృతార్థతనుడు అంటూ ఆ మృత్యుంజయ స్వరూపం ఎలా ఉంటుందో ఆ కీర్తన మొత్తం చెప్పడం జరిగింది. ఆ కీర్తనలో శివమూర్తుల వర్ణనంతా ఉంటుంది. అలాగే శివలీలలు, త్రిపురాసుర సంహారం కానీ, విషభక్షణ లీల కానీ, ఇవన్నీ రాయడం జరిగింది. నటరాజుపై నేను అనేక కీర్తనలు రచించాను. ప్రత్యేకించి కొన్ని నృత్యాలుగా చాలా మంది దేశ విదేశాల్లో చేస్తున్నారు. నృత్య రూపకాలుగా గంగావతరణం నృత్య రూపం కూచిపూడిలో వచ్చింది. అది అదేవిధంగా మరొకటి శివనాట్య విలాసం మరొకటి రాశాను. ఇలా కైలాసంలో ఏ క్రమంలో శివనాట్యం జరుగుతుందో అదంతా రచించండి. అమ్మవారి తత్వాన్ని కూడా అనేక కీర్తనలు రాయడం జరిగింది. ఇలా శివపద రచన అది ఇప్పటికీ కొనసాగుతుంది. అది మీరంటే శివుడి పాదాలనే మీరు ఆశ్రయించారు కదా మరి. అయితే నాకు ఒక చిన్న సందేహం, ఇప్పుడు మీరు రాసేటప్పుడు లలితా సహస్రం వ్యాఖ్యానం అవనివ్వండి, లేదంటే మీరు విష్ణు సహస్రం ఏది రాసినా కూడా ఎంత మనం బాగా పండితులైనా కొంతవరకు వచ్చిన తర్వాత కొన్ని చోట్ల సందేహాలు కలుగుతూ ఉంటాయి. అంటే ఈ మాట నేను రామబ్రహ్మం గారి దగ్గరే విన్నాను. ఎంత చేసినా ఎక్కడో చోట సందేహం వస్తుందమ్మా అని అన్నారు. అలా మీరు సందేహం వచ్చినప్పుడు ఎట్లాంటి రిఫరెన్స్, అంటే ఏ వేటిని మరి వెతకాల్సి వస్తుందండి? చాలా బాగుందమ్మా. అంటే వాటికి ప్రామాణికంగా ఎవరెవరు భాష్యాలు రాశారు పూర్వకాలంలో, ఆ భాష్యాలు ఒకసారి చూస్తానమ్మా. నాకు ఇంకా సందేహాలు ఉంటే పండితులకి నేను తప్పకుండా ఫోన్ చేసి లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని గ్రంథాలకి కేవలం భాషా పాండిత్యం సరిపోతుంది. ఉదాహరణ లలితా శాస్త్రం ఉంది, సంస్కృతం తెలిసిన మాత్రాన లలితా శాస్త్రానికి అర్థం చెప్పలేం. ప్రతి పదానికి మీరు ఇంత వ్యాఖ్యానం రాయాలి కదా. శ్రీ విద్యాపరమైన గ్రంథం అది. కానీ శ్రీ విద్య ఉపాసన వర్మములు ఉండాలి. అదృష్టవశాత్తు నాకు గురువులు శ్రీ విద్య ఉపదేశించారు కనుక సాధన వల్ల కొంత తెలుస్తుంది. ఆ గురువులను కూడా అనేక అడిగేవాడిని నేను. తర్వాత అన్ని రకాల భాష్యాలు నేను పరిశీలించడం జరిగింది. ఎన్నో ప్రామాణిక భాష్యాలు వచ్చాయి. ఇటు మా గురువు గారు ఇచ్చినటువంటి అనుష్ఠాన బలం, ఈ వీటితో నాకు కొన్ని స్ఫురించి వాటిని ఎలా అన్వయించుకోవాలో చెప్తూ, అది ప్రవచన రూపంలో చెప్పినట్టు నేటి కాలం వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి కూడా అది ఇంపార్టెంట్, సాధనలోకి ఎలా తెచ్చుకోవాలి అవన్నీ చెప్పడం జరిగింది. ఇలా ప్రవచన రూపంలో చెప్పడం కూడా నాకు సాధన అయిపోయింది. ఎందుకంటే ప్రవచనం ఒక విధంగా సాధన. మా గురువులు సద్గురు శివానందమూర్తి గారు మాట అనేవారు, నీ ఉపన్యాసమే నీకు ఉపాసన. చాలా మంచి మాట. అక్కడ అదే భావిస్తున్నాను. అందుకే ఏదైనా ఉపన్యాసం చెప్పానంటే ఏ దేవత గురించి చెప్తున్నానో అది అయ్యే వరకు ఆ దీక్షలో ఉంటాను నేను, అదే జపం చేస్తాను. నా అనుభవం ప్రకారం ఏంటంటే అధ్యయనం చేసి ఎంత తెలుసుకున్నా
బుద్ధికి భగవంతుడి ప్రేరణ ఇవ్వాలి. తప్పనిసరిగా అండి, మంచి మాట అది. అధ్యయనం అనుష్ఠానం ఈ రెండు చాలా అవసరం. అందుకే అప్పుడు కానీ ప్రేరణ అనేది రాదు. అందుకే రెండింటికి నేను సంప్రాధాన్యం ఇస్తాను. నాకు ఇష్టమైన కూడా అధ్యయనం అనుష్ఠానం, తర్వాత మూడవది రచన, నాలుగవది ప్రవచనం. అది చివరికి మీకు అది 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 ప్రధానం. మీకు ముందర ఇవన్నీ జరిగితే ఆటోమేటిక్గా అది మీకు చాలా సులువు అవుతుంది ఇవన్నీ జరిగితే. పైగా ఏదో ఎవరికో చెప్పాలని నేను చదువుకున్నవి కావు, నా కోసం నేను చదువుకున్నవి, మళ్ళీ చెప్పించేటట్టు చేసింది అమ్మవారు అంతే ఇక్కడ. అందుకే నా కోసం నేను చదువుకున్నవి కనుక వాడి మీద మహాప్రేమ. చాలా అవి సాధనలోకి తెచ్చుకున్నవి, మనకు స్వాత్మానందాన్ని మించింది లేదుగా. అదేనమ్మా, అలా చేసుకుని రచించినవి ఇవన్నీ. అలా వివిధ విషయాలపై ప్రసంగించే అవకాశం నాకు లభించింది. ఇప్పుడు ఇన్ని పుస్తకాలు రాసేటప్పుడు మనం త్యాగరాజుది విన్నప్పుడు కానీ, పోతన గారిది విన్నప్పుడు కానీ, ఒక చోట ఎక్కడో వాళ్ళు రాయలేక ఆగిపోతే సాక్షాత్తు రాముడు వచ్చి రాశాడని, త్యాగరాజ కీర్తన కూడా ఒకటి సాక్షాత్తు రాముడు వచ్చి పూర్తి చేశాడని మనం వింటూ ఉంటాం. అలా మీరు రాస్తున్న ఎంతైనా మనం మనుషులమే, త్యాగరాజు అయినా మనిషి, పోతన గారైనా మనిషి, అందరం మనుషులు. అంతే కదమ్మా. రాస్తున్నప్పుడు ఎప్పుడైనా మీకు ఇక్కడ విడకుండా మీరు ఇబ్బంది పడయ్యా, నేను మదన పడ్డాను, ఏంటి ఇక్కడ సరిగ్గా రావట్లేదు అని మీరు ఆవేదన చెందిన సందర్భాలు ఉన్నాయండి? వస్తూ ఉంటాయేమో. ఇప్పుడు పద్యరచనలో కానీ ఎక్కడైనా కొంత దగ్గరికి వచ్చి కూడా ఆగిపోతుంది, సంపూర్ణత రాలేదే అనిపిస్తుంటుంది. మళ్ళీ కొంతసేపటికి ఏదో స్ఫురణలాగా వచ్చి మళ్ళీ పూర్తి చేయడం అనేది జరుగుతూ ఉంటాయి. అది మంచి పదజాలం కోసం, వాటి కోసం ఒక్కొక్కసారి అలవోకగా వచ్చేస్తుంటుంది. అవును, ఎందుకంటే ఒకసారి గణపతిని గురించి భావన చేసినప్పుడు చాలా అలవోకగా గరిమ పదద మనిషం గణయాము వరదమూర్తి రీతి ప్రణవాకృతి రీతి అని రాశాను సంస్కృతంలో. ఆ గరిమ పదద మనిషం అనేది ఎలా వచ్చిందో నాకే తెలియదు, ఆలోచించి రాయలేదు. ఒకసారి పూజ అవగానే గణపతిని భావన చేస్తే అప్రయత్నంగా వచ్చింది. నాకు అప్పుడు అర్థమైంది, ఏదో భగవంతుడు పలికిస్తేనే వస్తున్న విషయం. పలికించడి వాడు ఉండాలి. గరిమ పదమును ఇచ్చేవాడిని ఎల్లవేళలా నేను పూజిస్తాను, ఆరాధిస్తాను. గరిమ పదద మనిషం గణయాము అని సంస్కృతంలో రాయడం జరిగింది. అందులో వరదమూర్తి రీతి అంటే ఏది రచించినా అవన్నీ అధ్యయనం చేయడం వల్ల ఆ స్మరణ అవి ఆ కీర్తనలో వస్తుంటాయి. అందుకే ఇది అనుష్ఠాన మార్గం, అధ్యయన మార్గంతో అనుభూతులన్నీ కూడాను ఈ కీర్తనలు వస్తాయి. ఎక్కువగా ఇప్పుడు ఆ రచనలన్నీ శివపతి సంకీర్తనల రూపంలో వస్తున్నాయి, చూపిస్తున్నాను. అంతా చరిత్రలో నిలిచిపోవాలి, అందరూ పాడుతూ గానం చేస్తూ ఉంటే అలా అలాగా మళ్ళీ అది జనాల్లోకి వెళ్తుంది. అనుభూతి ప్రధాన గీతాలుగా నేను భావన చేస్తాను. అది అనుభూతితో చెప్పుకోవడం, అందులో తాత్విక చింతన ఉంటుంది. అలా కొన్ని విశేషాలు, అణువులోన బ్రహ్మాండమును అమర్చిపెట్టి వింత వేడుకలు మురిసే విశ్వేశ్వరుడా, సంత వంటి మదికి శాంతి సంతరించరా, సంత వంటి మదికి శాంతి సంతరించరా. అణువులోన బ్రహ్మాండం, విశ్వం గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం వస్తుంది. చాలా ఇది అనంతమా అణువా, అంతా అణువంత జగతి, అది ఒక దర్శనమున, అనంతము మహీయమిది మరి ఒక భావమున, రెండును సత్యములే మరి ఏది సత్యము కాదు, అంతా నీ లీల ఎనుట అక్షర సత్యము శివ. ఇలాంటి భావాలతో మన సృష్టి ఆవిర్భవించిన విధానం ఒక కీర్తనలో శబ్ద బ్రహ్మావిర్భావం స్తబ్ద నిశ్శబ్ద విస్ఫోటం ఏకమ్మే అనేకమ్మై అవ్యక్తమ్మే వ్యక్తమ్మై అనాహతమ్మై ఆహతమై ప్రణవ ప్రాణ స్పందనమై శబ్ద బ్రహ్మావిర్భావం అంటూ శబ్ద బ్రహ్మం ఎన్ని రూపాలు ధరించి అలా వస్తుందంటూ అకారాదిక క్షాంతమ్మై అఖిల వర్ణముల రూపమ్మై అని అక్షర స్వరూపం, సంగీత స్వరూపం, ఇవన్నీ కూడా శబ్ద బ్రహ్మ స్వరూపంగా కీర్తనలో రచించడం జరిగింది. ఇప్పుడు మీరు ఎలాగో శివుడు అంటున్నారు కాబట్టి ఒకసారి కుమార సంభవం చూస్తే కనుక, అంటే మేము ఆధునికంగా అడుగుతున్నామని అనుకోండి. ఫస్ట్గా ఆవిడ పార్వతీదేవి శివుడిని పెళ్లి చేసుకోవడం కోసం, అంటే మోడర్న్ టెక్నాలజీలో చెప్పాలంటే లవ్ మ్యారేజ్ చేసుకోవడం కోసం, అంటే వాళ్ళకి ఆ పదాలు ఉపయోగించకూడదు కానీ మామూలుగా అంటున్నారు, తపస్సు చేసింది ఆవిడ. అయితే ఇప్పుడు మనం చూసే పెళ్ళిళ్ళకి, అంటే నా మనసుకు అనిపించింది తప్పో ఒక ఉప్పో మీరు చెప్తారు కానీ, ఆ వాళ్ళు ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న దానికి తండ్రిని ఒప్పించి ఈ కథ అంతా ఉంది కదా. అయితే ఇద్దరు ఒక ఆర్థికంగా ఇద్దరు ఒక సమస్థాయి వాళ్ళు కాదు. నాకు అందులో ఒక్కటే పదం గుర్తుంది, సమస్థాయి అనే దానికి వాళ్ళిద్దరికి చదువుకున్న దానికి చెప్తాడు. ఇద్దరు ఒకేలా చదువుకున్నారు కాబట్టి పార్వతీదేవి శివుణ్ణి ఇష్టపడడానికి మనం తప్పు పట్టక్కర్లేదు. ఇలాంటి కథలని ఇప్పుడు మన చదువుల్లో ఎట్లాగో మనం అవునన్నా కాదన్నా ఒక వయసు వచ్చిన తర్వాత ఈ లవ్ మ్యారేజ్లు చేసుకోవడం, పిల్లలు గొడవలు పడ్డం, కొట్టుకోవడం ఇవన్నీ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఒక అనుమతి తీసుకుని ఒక పద్ధతి ప్రకారంగా ఆవిడ చేసుకుంది వివాహం. ఇలాంటి వాటిని టెక్స్ట్ బుక్స్లో లెసన్స్గా పెట్టి ఇలా మోడర్నైజ్ చేసి చెప్తే బాగుంటుందంటారా?
అలా చెయ్యకూడదు అంటారా? అంటే శివపార్వతులు దివ్య దాంపత్యం, వాళ్ళు దేవతా దాంపతులు. అవునండి. అలాగే సీతారాములు ఉన్నారే, అటు దివ్యత్వానికి మానుషత్వానికి సమన్వయమూర్తులు వాళ్ళిద్దరు కూడా. మధ్యలో ఋషులు ఉంటారు, అంటే అరుంధతి, వశిష్ఠుల వారు, సుకన్య, చమనులు ఋషి దంపతులు. ఈ దివ్య దంపతుల్లో మనం పార్వతీ పరమేశ్వరుని ఆది దంపతులు ఉంటుంది. దాన్ని మనం చక్కగా చెప్పచ్చు. వారు పరస్పరం ఒకరి మధ్య ప్రీతి ఉన్నా, దీనికి మహానుభావులు జటావళులు పురుషోత్తం గారు ఒక మాట అన్నారు. మన పురాణాల్లో కూడా మంచి ప్రేమ కథలు అన్నీ ఉన్నాయి. ఆధునిక సాహిత్యంలో, విశ్వవ్యాపక సాహిత్యాలు కూడా ఇలాంటివి ఉంటాయి. మరి దీనికి దానికి తేడా ఏమిటంటే ధర్మరమణీయత అనేది ఇక్కడ చాలా గొప్ప విషయం. అందుకేనండి అది ధర్మరమణీయత అనేది భారతీయ దాంపత్య ధర్మంలో కనబడే ప్రేమ కథ. ప్రేమ దాంపత్యంతోనే పరిపూర్ణం అవుతుంది కనుక ఆ దాంపత్య ధర్మం గురించి చక్కటి విషయం. అందుకే అక్కడ పార్వతీమాత తపస్సు చేసిన తర్వాత ఆమె తపస్సుకు సంతోషించి శివుడు అనుగ్రహిస్తాడు. నిన్ను చేపట్టాను అంటాడు. అప్పుడు ఆమె ఒక మాట అంటుంది, నా తపస్సుతో నువ్వు నన్ను అనుగ్రహించి సమ్మతించినట్టు చేయగలిగాను, కానీ నువ్వు నా చేయి పట్టాలంటే నువ్వు హిమవంతుని వెళ్ళి అడగాలి, పద్ధతిగా జరగాలి, పర్ఫెక్ట్ గా మాట్లాడింది ఆవిడ, పద్ధతిగా జరగాలి, వెళ్ళి అడుగు అని చెప్తుంది ఇక్కడ. అప్పుడు పరమేశ్వరుడు తర్వాత సప్తర్షులను రాయబారం పంపడం, రమ్యమైన సన్నివేశం జరుగుతుంది. అది ధర్మరమణీయత, చాలా విశేషమైనటువంటిది. ఈ పదం బాగుందండి, ధర్మరమణీయత అనేది ఉండాలి. మన యొక్క కథలకి వీటన్నిటికీ అధునాతనలు చెప్పే కథలు మన దగ్గర ఉన్నప్పటికీ వాడికి ధర్మరమణీయత అనేటటువంటిది కనబడుతుంది. అలాగే శకుంతల దుష్యంతుల విషయంలో కూడా ధర్మరమణీయతే గోచరిస్తుంది. సీతారాముల విషయంలో కూడా అదే మనకు కనబడుతుంది. అదే, ఎందుకంటే అందులో కూడా నాకు గుర్తున్నంత వరకు సప్త ఋషులు అందరూ కూడా ఈవిడ్ని చూసి అందంగా ఉన్నవాళ్ళు తపస్సు చేయడానికి, తపస్సు చేస్తారు అనడానికి నువ్వే ప్రతీకవే అంటారు. చదువుతున్నప్పుడు ఆ పదం అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థం అవుతుంది. అందంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటారు, ఈవిడ ఎలా చేసింది అనేది. అందుకని ఊరికే నాకు చదివినప్పుడు అనిపించింది ఏంటంటే, ఇలాంటి కథలు పిల్లలకి అంటే మీరు చెప్పినట్టుగా ధర్మరమణీయత పోకుండా జాగ్రత్తగా కథ చెప్పాలి, చక్కగా చెప్పాలి. చెప్పినప్పుడు ఎలాగో ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి కాబట్టి సానుకూలంగా మంచిగా జరుగుతుందేమో అని అది చదివిన అభిప్రాయం కోసం మిమ్మల్ని అడిగింది. సంప్రదాయ ధర్మ విరుద్ధం కాకుండా ఉండేటట్టుగా పిల్లలకి నేర్పాలి. అది సామాన్యం ఏమి చదువురాని వాళ్ళు ఎలా అడుగుతారో అలా అడుగుతున్నాను అనుకోండి. పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఒకళ్ళు చెప్పే పంచాంగానికి ఒకళ్ళు చెప్పే పంచాంగానికి ఇప్పుడు మనకేం చెప్తారు, మన రాశిని బట్టి రాశి ఫలితాలు చెప్తారు. ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళకి పొంతన లేకపోవడం వలన దీని మీద ఒక వ్యతిరేకత వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటారండి? అది కొన్ని అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి తప్ప పూర్తి విరుద్ధ భావాలు ఉండవమ్మా. అంటే పంచాంగం జ్యోతిష్ శాస్త్రం వేరు, జ్యోతిర్వేత్తలు వేరు అవడం వల్ల వస్తున్నటువంటి విషయం. వైద్యశాస్త్రంలో కూడా ఇద్దరు వైద్యులకు అభిప్రాయాలు ఉండరు. ప్రతి శాస్త్రానికి ఉన్నటువంటి ఒక లక్షణం అయిపోయింది ఇది. ప్రతి శాస్త్రంలోనూ రెండు అభిప్రాయాలు ఉంటూనే ఉంటాయి, 2, 3, 4 కూడా ఉంటూ ఉంటాయి. అందువల్ల కించిత్ భేదములు ఏర్పడతాయి తప్ప మొత్తంగా కలుపుకుంటే సర్వసాధారణంగా ఒకేలా ఉంటాయి. కానీ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే చాలా మంది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, ఇప్పుడే కాదు మనం చదువుకున్నప్పుడు ఆ అనాది కాలం నుంచి కూడా బ్రాహ్మణుల మీద దాడులు జరగడం అనేది మనకి సహజం. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎక్కడ చదివినా, ఏ కావ్యం చదివినా వస్తుంది. ప్రత్యేకంగా మీరు అన్నట్టుగా డాక్టర్లది ఇద్దరు వేరుగా ఉన్నా మాట్లాడరు. కానీ ఎవ్వరు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కానీ, పంచాంగం చెప్పేవాళ్ళు కానీ, లేకపోతే వాస్తు చెప్పేవాళ్ళు కానీ, ఏ ఒకళ్ళది కలవకపోతే బ్రాహ్మణులందరూ ఇంటే ధన సంపాదనకి అనే మాట వస్తుంది. అందువల్ల మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నారు. వాళ్ళు వెంటనే ఆరోపించడం సిద్ధంగా ఉంటారు. కానీ వాళ్ళకి మనం ఇప్పుడు అలాంటప్పుడు ఇదే తెలియజేయాలి. ఏ శాస్త్రంలోనైనా 2 అభిప్రాయాలు ఉండడం సహజమైనా. గణన ఒకటి ఉంది, కాలగణన. ఆ కాలగణన చేసేటప్పుడు ఒకరు ఒక దాకా వెళితే అతను మించి ఇంకొకటి గణన చేయగలడు కాలగణనలో. అంటే మనం సూక్ష్మంగా చూసి దాని ప్రభావాన్ని చెప్పగలిగే శక్తి మరొకటికి ఉంటుంది శాస్త్రం, ఇంకా లోతుగా చదివిన వాడికి. అది చదివితే కరెక్ట్గా చదివితే అది అంటే ఒకటి చదివిన దానికంటే ఇంకోటి లోతుగా ఇంకా చదువుంటాడు కదా. ఇప్పుడు కోర్సుల్లో కూడా ఒక కోర్సు కొందరు చదివి మంచి అభిప్రాయాలు జ్ఞానం చెప్తే అంతకంటే పైన చదివిన వాడు ఇంకోటి ఉంటాడు. అలా కొందరికి వాళ్ళకి స్ఫురణ ఒకటి, అధ్యయనం ఒకటి, దాన్ని బట్టి వాళ్ళకి కొందరికి ఇంకా మరికొన్ని ఫైన్ షేప్స్, కొన్ని సూక్ష్మ అంశములు వాళ్ళకి తెలుసుకుని చెప్తారు. అందుకే వీళ్ళకి దానికి విరుద్ధం ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. అయితే ఇంకోటి, పంచాంగం రాశి ఫలాలకి ప్రాధాన్యం కాదు. రాశి ఫలాలు సామాన్యులకు అభిరుచిగా ఉంటుంది, కానీ సామాన్యులకి పంచాంగం రాగానే వెంటనే తీసి రాశి ఫలం చూస్తాం. కానీ పంచాంగ ప్రయోజనం ఏమిటో పంచాంగ శాస్త్రంలో చెప్తే ఏమన్నంటే, సత్కృతు నిర్వహణ కోసం సమయం యొక్క ప్రభావం తెలియాలి కనుక పంచాంగం ఏర్పడింది అన్నాడు. మంచి నిర్వహణ, సత్కృతులు, యజ్ఞయాగాదులు ఇలాంటివి చేయడం కోసం, అంటే శాస్త్రీయమైన కార్యక్రమాలు చేయడం కోసం ఏ సమయం అనుకూలం, ఏ సమయం దేనికి అనుకూలం, ఇవి తెలుసుకోవడం కోసం పంచాంగం ఏర్పడింది.
అని స్పష్టంగా చెప్పబడుతుంది. అలాగే వేదానికి కన్ను జ్యోతిష్ శాస్త్రం అని చెప్తారు. వేదాన్ని పురుషుడిగా భావిస్తే నేత్రస్థానంలో జ్యోతిష్ శాస్త్రం ఉంటుంది అని చెప్పారు. అంటే వైదికమైన అనేక అంశములు జ్యోతిష్ శాస్త్రం తెలియకపోతే తెలియదు. అదే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మన పంచాంగ నిర్మాణం జరుగుతుంది. గొప్ప శాస్త్రీయమైన పద్ధతిలో జరుగుతుంది. అది సామాన్య జనులు తెలుసుకుంటే ఇంకా దానిపై గౌరవం పెరుగుతుంది. ఎలాంటి లెక్క ఇప్పటివరకు సృష్టాది నుంచి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు గడిచేయో కూడా లెక్క చెప్తున్నాం. అంత సూక్ష్మమైన గణనం ప్రపంచంలో ఎక్కడ కనబడదు. అవునండి, గ్రహణాలు చెప్తారు. పంచాంగం తెచ్చుకుని మనం ముందు చూస్తే ఆశ్చర్యకరంగా ఇప్పుడు నడుస్తున్నది ఏమిటి? మన అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థన సంకల్పంలో చెప్తుంటామే. అద్య బ్రహ్మణ అంటే ఇప్పటి బ్రహ్మ. బ్రహ్మను కూడా అందరూ వెళ్ళిపోయారు. ఆ బ్రహ్మకి ఈ శ్వేతవరాహ కల్పంలో 50 ఏళ్ళు గడిచిపోయాయి, ఇంకా 50 ఏళ్ళు మిగిలేని చెప్తూ, అందుగా ద్వితీయ పరార్థే అని చెప్తూ లెక్క అక్కడి నుంచి శ్వేతవరాహ కల్ప ఆది కాలం నుంచి ఇప్పుడు ఎన్ని మన్వంతరాలు జరిగాయి, ఎన్ని మహాయుగాలు జరిగాయి, ఇప్పుడు ఎంత నడుస్తుంది, అంత లెక్క కట్టి పంచాంగం మొట్టమొదటి రాస్తాడు. అదే కలియుగం ప్రారంభం ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు జరిగింది. ఇవన్నీ మనం చూడకుండా రాశిఫలాల మీద ఆసక్తిగా చూస్తాం. కానీ సంవత్సరంలో పంచాంగ శ్రవణంలో చెప్పవలసినది ఏమిటి అంటే ఈ స్వరూపం చెప్పాలి. మన సంవత్సరం ఎలా వచ్చింది, ఈ సంవత్సరం పేరేమిటి, ఈ పేరు యొక్క ప్రయోజనం ఏమిటి, ఇప్పుడు ఈ సంవత్సరానికి అధిపతి ఎవరు, అంటే రాజు ఎవరు, మంత్రి ఎవరు, అలాంటివి చెప్పి వాటి ఫలితాలు ఏమిటాయి చెప్పి సంవత్సర స్వరూపం ముందు చెప్పాలి. ఈ సంవత్సరంలో ప్రత్యేకతలు ఏమిటి, ఏ కాలంలో ఏం చేస్తే మంచిది, ఇవన్నీ తెలుసుకోవడమే పంచాంగ శ్రవణం. రాశి ఫలాలు పెద్ద విషయం కాదు అది. ఎందుకంటే గోచార రీత్యా ఈ గ్రహ పరిస్థితులు బట్టి ఇలా ఉంటుందని సూచన. మళ్ళీ వ్యక్తిగత జాతకం వేరే ఉంటుంది, దాని ప్రభావం దానికి ఉంటుంది అక్కడ. కనుక సూచనగా చూసుకోవడం. అందులో ఏవి చెప్పినా సరదాగా విని ఆనందించడం, చదువుకుని ఆనందించడమే జాతకాల్లో వినేసి వదిలేయడం అంటారు. మన ప్రయత్నం, మన సత్సంకల్పం, మన సద్భావమే మనల్ని తప్పకుండా నడిపిస్తుంది. అదొకటి మరి నేను విన్నదండి, అవునా కాదు తెలియదు. సత్కార్యానికి ముహూర్తం అక్కర్లేదు, చెడ్డ పనికి ముహూర్తం పెట్టాలంటారు. కరెక్టేనా అది? అది నిజమేనమ్మా. కానీ కొన్ని మంచి పనులు చేయడానికి మంచి ముహూర్తం చూసుకోవాలి, అది అవసరమే. కానీ ఒక్కొక్కప్పుడు మంచి పనులు చేయడానికి ఇది ముహూర్తం మీనమేషాలు లెక్కించే లోపల కొన్ని అవకాశాలు జారిపోతాయి. కనుక అది సత్యమే, ఇది సత్యమే. ఆ పని యొక్క లక్షణం బట్టి, అప్పుడున్న సమయం బట్టి మనం వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని విషయాల్లో. ఇప్పుడు మనం మొత్తం అంతా ఇంతవరకు పాజిటివ్గా మీ గురించి మంచి విషయాలు మాట్లాడుకున్నాం. ఇటీవలి కాలంలో మీరు మాట్లాడుతూనే ఉన్నారు, కానీ మా ఛానల్ ద్వారా కూడా చెప్పాలనుకుంటున్నాం. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం శైవము వైష్ణవు గొడవలు అయ్యాయి, చంపుకున్నారని మనం చదివాము. కావ్యాలు రావడం కానీ ఒకళ్ళనొకళ్ళు దారుణంగా విదేశీయుల కంటే కూడా మన వాళ్ళే మనం కొట్టుకున్నారని ఉన్నాం. సరే, నెమ్మదిగా శంకరాచార్యుడు వచ్చి చేశాడన్నారు. ఇదంతా కూడా చెప్పలేండి. ప్రస్తుతం మనం హాయిగా ఉంటున్న ఈ సమయంలో ఈ కొన్ని మనం అంటే శైవం కానీ వైష్ణవం కానీ వీళ్ళకి కొందరిని పెద్దల కింద మనం చెప్తాం కదా, వాళ్ళు శివుడిని తోలనాడనాన్ని ఎంతవరకు మనం సమర్థించాలి? సామాన్యులు ఇప్పుడు మేము అనుకోండి, ఆ శివుడు లాగా విష్ణువు లాగానే ఎవరు పట్టించుకోరు, వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారంటే. మీలాంటి వాళ్ళు మాట్లాడితే దానికి ఒక అంటే దాన్ని గమనిస్తారు. ఇలా శివుడిని మాట్లాడడాన్ని ఎట్లాగా మనం తీసుకోవాలి? మన శివుడినైనా విష్ణువునైనా మనం ఒక సిద్ధాంతంలో ఒక ఇష్టదైవంగా ఆరాధించుకుంటూ ఉన్నా ఇతరులను ఎప్పుడు తోలనాడకూడదు. 2 ద్వేషం మాకు లేదు అంటూనే కించపరచడం బాగా కనబడుతుంది. ద్వేషం యొక్క వ్యక్తీకరణలు, ఒకటి విముఖత్వం, 2 కించపరచడం, 3వ తోలనాడడం, నిందించడం. అది ఎలా వస్తుందంటే విష్ణువుని పరదవ్యంగా భావించడం మంచిదే. అదే సమయంలో ఇంద్రుడు వీళ్ళు ఎలాగో శివుడు కూడా ఒకడు, 2వ స్థాయి వాడు అన్నట్టుగా తక్కువ పరిచి మాట్లాడడం, ఇవి కొంచెం ఆ భక్తులకు బాధాకరంగా ఉంటాయి. వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని తోలనాడాడు కనుక నేను తోలనాడుతాను. చిత్రం ఏంటంటే పురాణ కథల్లో కొన్ని చోట్ల విష్ణువు తగ్గినట్టు, కొన్ని చోట్ల శివుడు తగ్గినట్టు కనబడితే వాడు అన్వయించుకోవడం తెలియక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విష్ణు సంబంధమైన పురాణాలలో శివుడిని కొంచెం తక్కువ పరిచినట్టుంటాయి కనుక మాకు అవే ప్రమాణం అంటారు. శివుడిని ఉపాసించే వాళ్ళు శివ సంబంధమైన గ్రంథాల్లో శివుడిని ప్రధానం చెప్పారు, విష్ణువుని తక్కువ పరిచయం ఉన్నాయి, అవి వాళ్ళు చూపిస్తారు. అలాంటివి కొన్ని ఉన్నాయి, అవి పట్టుకుని వేలాడుతూ ఒకరి పట్ల ఒకరు ద్వేషం పెంచుకోవడం మాత్రం మంచిది. అలాంటివి సమాజంలో ఇప్పుడు చాలా కాలం జరిగాయి. మీరు చెప్పే చరిత్రలో చాలా చోట్ల జరిగాయి. ఒక ఊళ్ళో అయితే ఒక ఏనుగు ఊరేగింపుకు వస్తూ ఉంటే అది శివాలయం అయితే వైష్ణవులు ఒప్పుకోలేదు, విష్ణువాలయం అయితే శైవులు ఒప్పుకోలేదు, దాంతో ఏనుగుని చంపేశారు. ఇది అంత బాధాకరమైన విషయం. కాంచీ లాంటి పట్టణాలు కూడా కొట్టుకున్నారు. ఇలాంటి సమయంలో ఆదిశంకరులనే కాదు చాలామంది సమన్వయం చేశారు. లేకపోతే శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ మంత్రం మనకు వచ్చింది అంటే ఇలాంటి పరిస్థితులు దాపురించినప్పుడు వాటి సమన్వయపరిచిన అందరూ పెద్దలు పనిచేశారు.
మన తెలుగు సాహిత్యం మేరకు మనం పరిచయం చేసుకుంటే మహానుభావుడు తిక్కన గారు హరిహరద్వైతం, హరిహరాద్వైతం అది ఆయన సృష్టించినదని చెప్పడానికి లేదు, అది సనాతనంగా ఉన్నదే. ఎందుకంటే ఆయన తన అవతారికలో మొట్టమొదటిగా రాస్తారు మన ఉద్యోగ పర్వంలో. అవును. ఆయనకి సాక్షాత్కారమైంది హరిహరులు ఇద్దరు, వారికి తెలుగు ఇష్టం అని చెప్పారు వాళ్ళు. నువ్వు రచించిన భారతం మాకు అంకితం ఇవ్వనంటే ఆయన శ్రీయన గౌరీనా బరకు చల్వక చెదిలో చిత్తము పల్లవింప భద్రాయతమూర్తి అయి హరిహరంబకు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ పల్కెడి భక్తజనంబు వైదిక ఝాయతకిచ్చమెచ్చు పరతత్వము గొలుతున్న అభిష్ట సిద్ధికి చక్కగా రాశారు. అందులో షష్ఠ్యంత పద్యములు కానీ ఇవన్నీ చూస్తే మనకి హరిహరాద్వైతం కనబడుతుంది. ఇది అంటే తిక్కన గారు అప్పుడు సమాజాన్ని సమన్వయపరచడానికి రాశారు కొందరన్నా ఆయన సాక్షాత్కారం చేసుకుని రాశారు. అంతే కదా, లేకపోతే అంత బాగా రాదు కదండి. ఆయన చెప్పాడు కదా, అసత్యం పలకడు ఆయన. ఆయన సోమయాగం ఊరికని పెట్టుకునే పేరు కాదు, సోమయాగం చేశారు. యజ్ఞం చేసేవాడు అసత్యం పలకూడదు నియమం కనుక ఆయన సత్యంగా సాక్షాత్కరించుకుని చక్కగా చెప్పారు. మరొకటి నాకు భారతంలో చదివిన తర్వాత మూల భారతం కూడా చదివితే ఆశ్చర్యకరంగా మూల భారత హృదయమే హరిహరాద్వైతం. అక్కడ శివప్రధాని విష్ణు ప్రధాని రెండూ ఉన్నాయి. అంత మాత్రం ఒకరు తగ్గిపోరు. అది అనేక ప్రమాణాలతో ఆ పురాణాలు ఈ పురాణాలు, ఎందుకంటే పురాణాలు చదివిన వాడిగా చెప్తున్నాను. విష్ణు పురాణంలో కూడాను అభేదమే చెప్పారు, శివ పురాణాల్లో కూడా అభేదం చెప్తారు. అయితే క్వచిత్ బ్రహ్మ క్వచిత్ విష్ణు క్వచిత్ రుద్ర ప్రశస్తి అని ఒక వాక్యం. ఒక సందర్భంలో విష్ణు ప్రశస్తి, ఒక సందర్భంలో శివ ప్రశస్తి కనబడుతుంది. అంతేగాని అది తగ్గిపోయినట్టు కాదు. అది దానికి నహినింద న్యాయం అని పేరు పెట్టారు. అంటే నహినింద వాళ్ళని తగ్గించారు అని దాని యొక్క ఉద్దేశం కాదు. ఉదాహరణకి శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవిస్తే బ్రహ్మ విష్ణువులు ఇద్దరు తుది మొదలు తెలుసుకోలేకపోయారు. శివరాత్రి నాడు కథ చెప్తాం. అనేక పురాణాలు వెంటనే విష్ణువులు తగ్గిపోయాడు అనుకోవడానికి లేదు. అందుకే తత్వచింతన అనేది ఒకటి రావాలన్న, తత్వచింతన తాత్విక దృష్టి అది కల్పించారు మనకి ఫిలాసఫర్స్, తత్వవేత్తలు. అది ఉపనిషత్ ప్రమాణంతో తత్వజ్ఞానాన్ని అందించారు. అలాంటి వాళ్ళు ఆదిశంకర భగవత్పాలు మొదలైనటువంటి వారు. వాళ్ళు చేసింది ఏంటంటే తత్వతః పరమాత్మ ఒక్కడే, ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఉపాసకుల కోసం భగవంతుడు అనేక నామరూపాలతో వ్యక్తమవుతున్నాడు. వాళ్ళని ఋషులు దర్శించారు, ఆ రూపాలని, ఆ పద్ధతి మనకు బోధించారు. అంటే మనం ఊహించుకున్నది కాదు, వాళ్ళు దర్శించినది. వాళ్ళు ఒకే పరతత్వం అనేక రూపాలతో ఉపాసింపబడుతుంది. నామాలకు అర్థం చూస్తే అన్ని ఒకటి వైపే అర్థం వెళ్తాయి. మీరు ఉదాహరణకు చూద్దాం, విష్ణు అంటే సర్వవ్యాపకుడు. అంతేగాని ఒక దేవతా రూపం చెప్పలేదు, సర్వవ్యాపకుడు అర్థం తీసుకున్నాం. అంటే యూనివర్సల్గా ఎలా ఉందో చూడండి. శివ, శివ అనే మాటకి శుద్ధ, శాంత, క్షేమ, మంగళ, ఇవి అర్థం. మంగళస్వరూపుడు, శుభస్వరూపుడు, శుద్ధమైన వాడు, శాంతమైన వాడు. పక్క తీసేద్దాం, శాంతము శుద్ధము, ఇది శివం. ఇప్పుడు శివ అనే దాన్ని శుభము శాంతం అంటే విష్ణువులుగా వైష్ణవులుగా అక్కర్లేదా? సర్వవ్యాపకుడు అంటే శివుడికి అక్కర్లేదా? శివుడు సర్వవ్యాపకుడైతేనే కదా మనకి ప్రయోజనం. సర్వవ్యాపకుడైన వాడు శుభస్వరూపుడైతేనే కదా ప్రయోజనం. అది శివాయ విష్ణు రూపాయ అనే మాటలో ఉన్న అర్థం. అంటే ఎవరైతే పరమాత్మ ఉన్నాడో ఆయన శుద్ధమైన వాడు, శుభస్వరూపుడు, ఆయన సర్వవ్యాపకుడు అనే భావంతో చెప్పాడు. అలా గణపతి అని పేరుంది. గణపతి అనగానే మనం మూర్తి స్ఫురించవచ్చు, కానీ అర్థం ఏమిటి? గణమునకు పతి. గణము అంటే బహువచనం, పతి అంటే ఏకవచనం. అంటే భిన్నముగా ఉన్న సర్వ జగత్తులో ఎవడు ఏకమై ఉన్నాడో ఆ పరమాత్మను కనపడుతుంటాడు. అన్ని ఒకటే అవుతాయి, అన్ని ఎటు వెళ్ళిపోతున్నాయని పరమాత్మ వెళ్ళిపోతున్నాయి. కానీ పరబ్రహ్మ అనే కాన్సెప్ట్ ఉంది. అతను నిజానికి నిరాకారుడు, నిర్గుణుడు, సర్వవ్యాపకుడు. కానీ భక్తులను అనుగ్రహించడం కోసం సగుణ సాకారంతో అనేక రూపాలు ధరిస్తాడు. ఎవరికి దేని యందు ప్రీతి కలిగిందో దాన్ని వాళ్ళు ఆరాధన చేసుకోవచ్చు. అదే అనమాట. అందులో కొందరు ఫోకస్డ్గా అది తప్ప మరొకటి ఆరాధన చేసుకోమంటారు, కొంతమంది మంచిదే. అయితే కొందరు ఉంటారు, మీరు అదే తప్ప మిగిలినవేవి చేయమంటారు, మేము అన్నీ కూడా అదే అని చేస్తామంటారు. అందుకే కొంతమంది అన్నిటినీ ఆరాధించే వాళ్ళు ఉన్నారు, కొందరు ఒకటే ఆరాధించే వాళ్ళు ఉన్నారు. కనుక అలాంటి వాద వివాదాలు, చర్చలు, కొట్లాటలు కాలం అయిపోయింది. ఇప్పుడు విజ్ఞులైన వారు ఎవరు విచక్షణ విజ్ఞత ఉన్న వాళ్ళు ఎవరు అంగీకరించరు. ఏదో చాదస్తం కొద్దీ దాన్ని అంటి పెట్టుకుని బాధించుతూ తక్కువ చేసి తోలనాడే వాళ్ళు కనబడుతూ ఉంటారు. కానీ అంటి పెట్టుకోవడానికి కూడా తప్పు పట్టట్ల, తోలనాటం అంటి పెట్టుకోవడం ఎప్పుడు తప్పు కాదు. పైగా వీరికి ఇదంతా వారికి అదంతా. అది కనుక వాళ్ళని తోలనాడితే వాళ్ళు వీళ్ళు తోలనాడతారు. నాకు చాలా కాలం క్రితం, ఇది ఇప్పుడు మొదలైంది కాదు, ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి ఇలాంటివి. నేను ప్రవచనాలు ప్రారంభించి 30 ఏళ్ళు అవుతుంది సుమారుగా. ఆ కొత్తల్లోనే నేను ఒక పెద్దవారిని కలవడం జరిగింది. వారు ఒక మాట అన్నారు నాతో, ఈ శివకేశవ భేదాలు ఎక్కువ చేసేస్తున్నారు, నువ్వు అభేదం చెప్పాలనైనా అని. నేను ఇద్దరు గురించి చెప్తున్నాను. విష్ణువు గురించి విష్ణు విద్య రాశాను, భగవద్గీత ప్రవచనం చేశాను, రామాయణం ఇప్పుడు ఎన్ని చెప్తానో తెలియదు, భారతాన్ని కూడా మూల భారతం పట్టుకు చెప్పాను, భాగవతాలు ఎన్నో సప్తాహాలు 42 రోజులు చెప్పాను, కృష్ణతత్వం ఇవన్నీ బృందావనం లాంటి క్షేత్రాలకు కూడా వెళ్ళి సాధన చేసి చెప్పాను. ఆయన నాకు అభేదం బాగా వ్యాప్తి చేయాలని
ఎక్కువగా శివనింద జరుగుతుంది కనుక దాన్ని ప్రతిఘటిస్తూ నువ్వు ఏదైనా చెప్పాలి అని నాకు పుస్తకం ఇచ్చారు. దాని పేరు హరిహర తారతమ్యం అనే పుస్తకం. హరిహర తారతమ్యం. తారతమ్యం అది రచించిన ప్రాచీన హరదత్తాచార్యుల వారైన మహానుభావులు రాశారండి. తీస్తే అంటే ఏముందంటే శివుడు గొప్పతనం చెప్తూ విష్ణువుని తోలునాడుతున్నారు ప్రతి శ్లోకంలో. నేను ఆ పుస్తకాన్ని అలా వదిలేశాను కానీ ముట్టుకోలేదు, దాన్ని చెప్పలేదు. ఎందుకంటే మన హృదయం అది కాదు కదా, అది తప్పది. అదే మొత్తాన్ని మన సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు. దీని మూలం వేదం. దీని నుంచి మనకి పంచాయతన సిద్ధాంతం ఒకటి ఉంది. అది ఆదిశంకరులు అనుయాయులందరూ చేస్తున్నారంటారు, ఆదిశంకరులు సృష్టించారంటారు. ఆదిశంకరుల సృష్టి కాదు అది. పంచాయతనం అంటే అర్థం ఏంటంటే శివుని, విష్ణువుని, శక్తిని, సూర్యుని, గణపతిని ఐదింటిని ఆరాధించడం పంచాయతనం. ఈ పంచాయతనం వేదంలోనూ ఉన్నాయి, పురాణాలన్నింటిలో ఈ విషయంలో కనబడుతున్నాయి. కానీ హిందువులందరినీ విభాగం చేస్తే 5 అవుతాయి. 5 కలిపి ఉపాసించడానికి పంచాయతనం అంటారు. అందులో మరి ఎంత అందంగా చెప్పారంటే ఒకే ఇంట్లోనే ఒకరు శివభక్తులు కావచ్చు, ఒకరు విష్ణు భక్తులు కావచ్చు. భర్త శివభక్తుడైతే భార్య కృష్ణ భక్తురాలు కావచ్చు, కొడుకు హనుమంతుడి భక్తులు కావచ్చు, కూతురు గణపతి భక్తురాలు కావచ్చు. వివేకానంద ఇదే చెప్తాడు, ఈ విభిన్నమైన దేవతలను ఆరాధించే వాళ్ళు ఒకే ఇంట్లోనే కాపురం చేస్తున్నారు, అది సనాతన ధర్మం అంటే అని చెప్పారు ఇక్కడ. ఎందుకంటే ఆరాధించేది విభిన్న దేవతలు కానీ ఆరాధన పద్ధతి మాత్రం ఒకటే. వాళ్ళకి హోమాలు, పూజలు వాళ్ళకి ఉన్నాయి, మనకి పూజా పునస్కారాలు అందరికీ ఉన్నాయి కదా. కానీ ఈ పంచాయతన సిద్ధాంతం చాలా విశేషమైనది. అందరూ కూడా గొప్ప విషయం ఏంటంటే ఇష్టదేవతని మధ్యలో పెట్టుకో, మిగిలిన దేవతను నలుగురిని చుట్టూ పెట్టారు పంచాయతనం. అంతే కదా, హాయిగా. దీన్ని బట్టి శివ పంచాయతనం, విష్ణు పంచాయతనం, రకరకాల 5 పంచాయతనాలు ఏర్పడ్డాయి. పంచాయతనంలో ఎవరిని ఆరాధన మధ్యలో వీళ్ళు పెట్టమన్న ఉద్దేశం ఏంటంటే ఒక సర్కిల్ గీసామనుకోండి, సెంటర్ పాయింట్ ఉంటుంది, చుట్టూ సర్కిల్ ఉంటుంది. అంటే ఏది బిందువులో ఉందే అదే ప్రధిలో కూడా ఉంది, కలిపి వృత్తంగా చూస్తున్నాం. కానీ ఇష్టదేవతను కేంద్రంగా పెట్టి ఆయన స్వరూపములు మిగిలినవన్నీ చూసుకో అనే భావం అందులో కనబడుతుంది. ఎందుకంటే సర్వదేవతాత్మకుడు పరమాత్మ కనుక ఏ దేవతను ఆరాధించినా ఆయన ఆరాధించినట్లే. కానీ ఉపాస్య దేవతలు కొందరు ఉంటారు, మరి కొంతమంది సృష్టిని నిర్వహించే పరమేశ్వర శక్తులు ఉంటారు. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, యముడు ఇలాంటి వాళ్ళందరూ ఒక పద్ధతి. అలాగే శివుడు, విష్ణువు, శక్తి, గణపతి ఉపాస్య దేవతలు అనిపించుకున్నాయి. అయితే ఒకరొక దేవతను ఉపాసన చేసినప్పుడు అదే సర్వస్వం అనిపించి ఇది తప్ప మరేది గొప్పది కాదు అంటుంది. అది లోకంలో కూడా మనం ఎవరైనా గొప్పవాడిని చూసామనుకోండి, ఆ టాలెంట్ చూడగానే నీలాంటి వాడు ఇదివరకు లేడు ఇకపై రాబోడు అని అంటాం. అది మనకి ఆనందంతో కలిగిన ఆవేశమే. కానీ మళ్ళీ ఇదివరకు లేడు ఇప్పుడు రాడని కూడా కాదు కదా. అలాంటి ఒక భక్త్యుద్రేకం వల్ల ఈయనే పరమం మిగిలింది కాదు అన్నప్పుడు వాళ్ళ భక్త్యుద్రేకం అనుకుని నమస్కారం చేయాలి, కానీ అది తప్ప ఇంకోటి కాదు అనడానికి లేదు. అంటే ఎందుకంటే ఇలాంటివే ఇప్పుడు రామేశ్వరం గురించి ఒకటి, అది రాముడు కాదు ఈశ్వరుడు కాదు అనేది ఒకటి. ఇంకొకటి ఇంకా బాధ కలిగించింది ఏంటంటే ఇప్పుడు మీ శివుడు నచ్చకపోతే ఒకలా చెప్పడంలో వాళ్ళనే మనం తప్పు పట్టట్లేదు. కానీ నేను విన్నది ఒకటి, అమ్మవారు నాట్యం చేస్తూ వెళ్ళి శివుడు ఒళ్ళులో పడిందిట అని చాలా తోలనాడినట్టుగా మాట్లాడితే కొంచెం మనసుకి మనం ఆది దంపతిలోని పుణ్యంగా చెప్పుకుంటాం. మీరు ఇందాకే చెప్పారు కూడా. పైగా దాని గురించి ఉదాత్తమైన స్థాయిలో ఉన్న విషయాలు. ఎందుకంటే నటరాజు గురించి విశేషంగా చెప్పుకోవాలంటే మనం పాశ్చాత్యులు చాలా కృషి చేశారు దీనిలో. వాళ్ళు ఏం కృషి చేశారో చూస్తే ఆశ్చర్యపోతాం. అలాంటివే అంత చక్కటి ఫిలసాఫికల్ ఇంటర్ప్రిటేషన్, సైంటిఫిక్ ఇంటర్ప్రిటేషన్ ఉంటే మనం ఇంకా దేవతా దృష్టి చూసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం. డేవిడ్ స్మిత్ అని ఆయన డ్యాన్స్ ఆఫ్ శివ అని పుస్తకం రాశాడు. చాలా అద్భుతమైన గ్రంథం రచించాడు. అతను ఎంత పరిశోధన చేశాడో చిదంబరం వెళ్ళి ఆ సూక్ష్మమైన విషయాలు సైంటిఫిక్గా, ఫిలసాఫికల్గా, పొయిటిక్గా, ఆర్టిస్టిక్గా ఎన్ని కోణాలతో రాశాడు. అలాంటి విషయాలు చదివితే మనకి ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. అలాగే సెర్న్ అని ఒక సంస్థ ఉంది ఎక్కడ మన స్విట్జర్లాండ్లో, అది న్యూక్లియర్ సైంటిస్ట్ సంస్థ, అది న్యూక్లియర్ సైన్స్ సెంటర్. అది అక్కడ 2 విగ్రహాలు ఉన్నాయి, 2 నటరాజు విగ్రహాలు. అక్కడ హెడ్ని అడిగారు, మంచి ఆర్ట్ పీస్ పెట్టారు, ఇది పెట్టాలని మీకు ఎందుకు కోరిక కలిగింది అంటే ఇది మా సైన్స్ని డెపిక్ట్ చేస్తుందని చెప్పాడు. ఒక ఆటంలో జరిగేటువంటి స్పందన ఏదైతుందో అది నటరాజు విగ్రహంలో ఉంది చూడండి మరి అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దీనికి ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా అని ఒక ఆయన టావో ఆఫ్ ఫిజిక్స్ అనే గ్రంథంలో కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ శివ అని రాశాడు. అది బ్రిటన్లో మన భారతీయ వారసత్వానికి సంబంధించిన ఒక ఆయన లైబ్రరీ క్యూరేటర్గా ఉండేవారు, కుమారస్వామి అని. ఆయన కొన్ని 1000 పేజీలు నటరాజ తత్వం మీద రాశాడు. ఎంత ప్రాచీనమైనదో. అలాంటి అద్భుతాలు కనబడుతుంటే అవి విడిచిపెట్టేసి నటరాజుకి విద్య రాదు, మావాడికి మందు విద్య వచ్చింది ఇలాంటి మాటలు చెప్పడం తప్పు. విష్ణువు సర్వవిద్యా స్వరూపుడు కాదనంగానే ఇందులో అమ్మవారి శివుడి గురించి చెప్పినప్పుడు అద్భుతమైన విషయం ఉంది. తాండవం శివుడిది, లాస్య అమ్మవారి. నాట్యశాస్త్రం, భరతుడు నాట్యశాస్త్రంలో ఈ రహస్యాలన్నీ
రచించారు ఇక్కడ. లాస్యం అంటే కోమలంగా సౌమ్యంగా ఉంటే కైశికీ వృత్తి అని, తాండవం అంటే ఉద్ధతంగా ఆర్భటి వృత్తితో ఉంటుందని చెప్పాడు. ఈ సృష్టిలో ఈ రెండే గమనాలు ఉంటాయి. ఒకటి సౌమ్యమైన ఒకటి లక్షణం, ఒకటి తీవ్ర లక్షణం ఉంటాయి. ఈ రెండు కలిపే సృష్టి. ఈ రెండు చైతన్యం యొక్క లక్షణాలే. చైతన్యం ఒకే పరమాత్మ. అటు తాండవం లాస్యం అని రెండు చూపించాడు. ఆ లాస్య స్వరూపం అమ్మవారు, తాండవ రూపం శివుడు. నిజానికి వీరిద్దరూ కలిసి ఒకే తత్వంగా శాస్త్రం చెప్తాను. అంటే ఒకే పరమేశ్వర తత్వం తను తాను రెండుగా విభాగం చేసుకుని గోచరించింది. దాంట్లో అదే సంభవంలో వస్తుంది. అదే అర్ధనారీశ్వర తత్వం. అంటే వారు ఉభయం లేకంగా చూడడం. ఆ తత్వము అంత చక్కటి తాత్వికమైనటువంటి నిర్వచనాలు ఇవ్వాల్సిన కాలం మనది. ఇలాంటి తాత్విక వైజ్ఞానిక నిర్వచనాలు ఇస్తే నేటి సమాజం, విదేశీ సమాజం కూడా ఆదరిస్తున్నారు. అందుకే వాళ్ళు సైంటిఫిక్గా అర్ధనారీశ్వర స్వరూపాన్ని, నటరాజ స్వరూపాన్ని, ఇది సైన్స్ చెప్తున్న విషయం అని చెప్పారు. సృష్టిలో ప్రతి చోట స్త్రీ తత్వం ఉంది, ప్రతి దాంట్లో ఉంది. అదే అర్ధనారీశ్వర తత్వంలో చూపించారు. ఎంత విశేషమని వాళ్ళు అంటూ ఉంటే మనం కూర్చుని ఇది ఎక్కువ అది ఎక్కువ అనుకుని వాదించుకుంటుంటే ఏం బాగుందా. అలాగే విష్ణు శాస్త్రానికి కూడా నేను అయోవా అని షికాగో దగ్గర ఒకటి ఉంది. అక్కడ వేదిక్ యూనివర్సిటీ ఉంది. వేదిక్ సిటీ అని డెవలప్ చేశారు వాళ్ళు. వేదిక్ సిటీ అంటే మన వేదిక్ కాన్సెప్ట్స్తో మోడర్న్ ఎడ్యుకేషన్ నేర్పుతూ ఉంటారు అక్కడ. ట్రాన్స్జెండర్ మెడిటేషన్, మహర్షి యోగా సెంటర్స్ అవన్నీ ఇక్కడ ఆయన పెట్టింది. అక్కడ కాటేజ్లో ఉంటే ఆశ్చర్యపోయాను. విష్ణు శాస్త్రంలో ఒక్కొక్క నామంలో ఉన్న అంతరార్థాన్ని వాడు ఒక కాస్మోస్, అంతరిక్ష విజ్ఞానం, విశ్వవిజ్ఞానంతో అన్వయిస్తూ చిత్రాలు వేశారు. చాలా గ్రేట్ అండి. అంటే వాళ్ళు విష్ణుతత్వాన్ని ఎంత గొప్పగా దర్శిస్తున్నారు. అలా దర్శించాలి. అలా దర్శించే భావాలని వేదంలో, ఉపనిషత్తులు ఉన్నాయి. వాటితో అన్వయించి చూడాలి. అంతేగాని మనకు అనుకూలమైన ప్రమాణ గ్రంథాలు తీసుకుని మిగిలిన వాళ్ళు కాదని, ఇవన్నీ చాలా, ఎందుకంటే ఇవన్నీ కింద స్థాయి. తాత్వికత అసలు పరమార్థం. తత్వదృష్టిలు ఏవి నిలవు. అంటే పరమార్థ దృష్టితో ఒక జ్ఞానాన్ని బోధించవలసిన, ఇంటర్ప్రిట్ చేయవలసిన కాలం ఇది. అలాగే మన పెద్దవాళ్ళు చాలామంది చూపించారు. పెద్దవాళ్ళ రచనలు అవి చదవాలి. ఒక యోగ శాస్త్రం, ఇప్పుడు చెప్పిన జ్యోతిష్ శాస్త్రం, వేదాంత శాస్త్రం, యజ్ఞశాస్త్రం, మంత్రశాస్త్రం, ఎన్ని శాస్త్రాలు ఒకదానితో ఒకటి అనుబంధం ఉంది. ప్రపంచం ఇప్పుడు యోగా వైపు తిరుగుతోంది. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ కూడా ఈ సమన్వయించే చూపించారు. మీరు గమనించండి. అందుకే మళ్ళీ ఆ సమన్వయం, ఆ సామరస్యమే మనకు ప్రధానం. ఇష్టదేవతగా ఎవరి సంప్రదాయం వాళ్ళు కొలుచుకోవచ్చు, ఎవరి వేషభూషలు వాళ్ళు ధరించవచ్చు. కానీ మీరు చెప్పినట్టయితే తోలనాడకూడదు. ప్రతి వాటికి లోతుగా పరిశీలించి మంచిగా చెప్పడానికి ఎవడైనా సమర్థుడే. కొందరు అంటూ ఉంటారు, మీరు శైవులు కనుక విష్ణువు గురించి మాట్లాడకండి, మీరు వైష్ణవులు శివుడి గురించి మాట్లాడకండి అంటే, నిందారూపంగా మాట్లాడకండి అని చెప్పడం మీద ఉన్న అంతర్యం. ప్రశంసారూపంగా వాళ్ళు ఎవరైనా మాట్లాడవచ్చు. పుట్టపర్తి నారాయణాచార్యుల వారిని మహానుభావులు, మీకు తెలియదే సాహిత్య జగత్తులో ఉన్నారు. ఆయన శివతాండవం అనే గ్రంథం రచించారు. ఆయన మహానైష్ఠిక వైష్ణవుడు, అష్టాక్షరి మంత్ర సిద్ధుడు, అష్టాక్షరి మంత్ర గీతాలను కూడా రాశారు. ఆయన శివతాండవం చాలా అద్భుతంగా రచించారు. ఒక్కసారి చదివితే ఎన్ని రహస్యాలు చెప్పాడు. నాట్యశాస్త్రం అంతా పెట్టారు. అంటే జన్మతః వైష్ణవుడైనప్పటికీ, వైష్ణవ ధర్మాన్ని అవలంబించినప్పటికీ ఆయన సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి, భారతదేశానికి చెందినవాడు. అందుకే అంత గొప్ప గ్రంథాన్ని రచించగలిగారు. ఇక శంకరులు, ఆదిశంకరులు అంటే ఆయన శైవుడు కాడు. వాళ్ళకి చాలామందికి తెలియదు. ఆయన ఆ శంకర శబ్దంతో శైవులు అనేస్తారు, కానీ శైవులు కారు. అన్నిటి సమన్వయించిన వాడు ఆయన. తాత్వికత ప్రతిపాదన చేశాడు. ఉన్నది పరమాత్మ ఒక్కడే, రెండో వస్తువు లేదు. అదే నువ్వు రెండుగా చూడటం భ్రాంతి, ఉన్నది ఒకటే అన్నాడు. అద్వైతం అందుకే కదా. అదే ప్రపంచాన్ని ఆకర్షించింది హిందూ మతం గొప్పతనం. అదే ఆకర్షించడం వల్ల ఆ మాట చెప్పిన వివేకానంద, ఆ మాట చెప్పినటువంటి చిన్మయ మిషను, ఆ మాట చెప్పిన రామకృష్ణ మిషను, ఇవి ప్రపంచంలో అందరినీ స్ఫూర్తిని కలిగించుతున్నాయంటే ఆ తాత్వికత చాలా ముఖ్యం. ఆ తాత్వికత కోణంతో, ఆ కాంతితో ఇవన్నీ పరిశీలిస్తే హాయిగా సమన్వయింపబడతాయి. నా దృష్టిలో శైవ వైష్ణవ శాక్తేయాలన్నీ కూడాను కలిపి కొమ్మలు. వేద ధర్మం చెట్టు, వేద ధర్మం అనే వృక్షానికి కొమ్మలు. కొందరు ఏమంటారంటే అన్నీ కలిపిస్తేయడం అంటే కిచిడీలాగా, సంకీర్ణంలాగా, ఏదో ఒకటి ఉండాలి కదా అంటారు. ఇది అలాంటిదని ఇన్ని కొమ్మలు ఎందుకు, ఒక్క చెట్టు ఉంటే బాగుండు కదా అని కొమ్మలు నరికేసుకోవడంలా కనబడుతుంది. చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఇన్ని కొమ్మలతో ఉన్న గొప్ప చెట్టు సనాతన ధర్మం. అందుకే వీటన్నిటిని, అన్ని కొమ్మల్లో పండు మనకు కావాలి. అయితే అన్ని కొమ్మల్లో తినలేకపోతే ఒక కొమ్మ మీదే పండు తింటూ కూర్చునే వాళ్ళు తినొచ్చు, కొమ్మకో పండు కోసుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఎవరు తిన్నా ఫలం ఒక్కటేగా, ఒకటి ఆకలి తీర్చడమే. అది కైవల్య ప్రధానంగా అన్నిటికీ సిద్ధి. మీరు ఎలాగో శంకరాచార్యుడికి వచ్చింది కాబట్టి, ఆ శంకరాచార్యుడిని కూడా ఈయన జగద్గురువు కాదని, ఆయన ఏదో మామూలుగా ఒక ఏమంటారు పిల్లర్స్ వేస్తే దాని మీద తర్వాత వచ్చిన వాళ్ళు భవంతులు కట్టారని శంకరాచార్యుని కూడా తోలనాడుతూ మాట్లాడారు. దాన్ని ఎంతవరకు సమర్థించాలని ఇప్పుడు మీరు అన్నారు, ఆయన ఏమి శైవుడు కాదు అని.
వారు ఏంటంటే వారు ఒక సిద్ధాంతం ఏర్పరచుకున్నారు. దానికి విరుద్ధమైనవన్నీ కూడా దోషభూయిష్టములని చెప్పడం వాళ్ళకి అలవాటైపోయింది. కానీ శంకర సిద్ధాంతం గొప్పతనం ఏంటంటే అన్నిటిని పొదువుకుంటుంది. వారి విష్ణుతత్వానికి విరోధం కాదు, శివతత్వానికి విరోధం కాదు. అన్ని రాశారు కదా ఆయన స్తోత్రాలు అందరి మీద రాశారు. అయితే ఈ ఉపాసనా స్థాయిలోనే విష్ణువు, శివుడు ఇత్యాది భేదాలు ఉంటాయమ్మా. పరమార్థ స్థాయిలో భేదాలే లేవు, ఒకటే పరతత్వం. అది ఆ పరతత్వం ఉపాసనా కార్యార్థం ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో వచ్చి ఉపాసనా మార్గాలు ఏర్పరిచింది. ఇంకో మాట ఉంది, అటువంటి కూడా ఏదో ఒక్కటి చెప్తే చాలు కదా, ఎన్ని మార్గాలు ఎందుకు మన హిందూ ధర్మంలో, అదే కన్ఫ్యూజన్కి కారణం కొందరు అంటూ ఉంటారు. అవును. కానీ అది ఎన్ని మార్గాలు ఎందుకు ఏర్పరిచారంటే అధికార భేదాన్ని అనుసరించి అన్నారు. ఒక్కొక్కరి స్థాయి ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరి అభిరుచి ఒక్కొక్కలా ఉంటుంది. అదే స్వామి వివేకానంద హిందూ మతం గొప్పతనం చెప్పేటప్పుడు మొట్టమొదటి ఒక శ్లోకాన్ని చికాగోలో ప్రకటించాడు. అందులో చెప్తాడు, ఋషీనాం వైచిత్ర్యా రుజుకుటిల నానా పదిర్ష నృణామేకో గమ్య తమసి పైసా వర్ణవైవ అన్నాడు. అనేక మార్గాల్లో వచ్చిన నదులన్నీ ఒకే సముద్రాన్ని చేరినట్లు శైవమైన వైష్ణవమైన అన్నీ ఒకే పరమార్థాన్ని చేర్చుతాయని ఆ మహానుభావుడు ఏ రోజుల్లోనో రాశాడు పుష్పదంతుడు గారు. త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి అని చెప్పిన మాటని మొదటి ప్రవచనంలో షికాగోలో మొదటి సభలో వివేకానంద ఈ శ్లోకంలో భావం చెప్పారు. అది రెండవది భగవద్గీతలో భావం, ఏ యథా మాం ప్రపంచంతే తాం తథైవ భయామ్యహం మమవర్పాను వర్తంతే మనుష్యా పార్థ సర్వసః అని ఆయన ఈ రెండు భావాలతో ఎవరు ఎన్ని మార్గాల్లో వెళ్ళినా గమ్యం ఒక్కటే అనే అద్భుతమైనటువంటి సనాతన ధర్మ హృదయాన్ని ఆయన ఆవిష్కరించాడు. కనుకనే హిందూ ధర్మాన్ని వాళ్ళు జేకొట్టారు. మనం ఇన్ని రకాలుగా కొట్టుకుంటున్నామంటే వాళ్ళు ఇంకేం గౌరవిస్తారు. అవునండి. అదే సమయంలో మరొక అద్భుతమైన కథ చెప్తారు ఆయన 6వ రోజు ఉపన్యాసం చికాగోలో. అదేమిటంటే ఒక నూతిలో ఒక కప్పు ఉంది, ఒక సముద్రపు కప్ప పొరపాటున ఆ నూతిలో పడిపోయింది. ఈ నూతిలో కప్పు అడిగింది సముద్ర కప్పని, ఎక్కడి నుంచి వచ్చావని. సముద్రం నుండి వచ్చాను అన్నది. సముద్రం అంటే అంత ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే సముద్రం చెప్పలేకపోయింది. అప్పుడు చెప్పలేని చాలా పెద్దది అందుట. ఎంత పెద్దది, నువ్వు ఎంత ఉంటుందా అని అడిగింది. కాదు ఇంకా పెద్దదంటే 2 రెట్లు ఉంటుందా 3 రెట్లు ఉంటుందా అంటూనే ఉందిట. ఇంకేం చెప్తుంది సముద్రం కప్ప, చెప్పలేం కదా అసలు. అంటే ఆ నూతిలో ఉండమండు కనుక అదే తెలుసు. కనుక ప్రతి మతంలో వారికి ఆ మతంలో ఉన్నది తెలుసు, మంచిదే చేసుకోండి. కానీ ఇంకొకరు కానీ తోలునాడకండి అని ఒక అత్యద్భుతమైన విషయం చెప్పి, ఇప్పుడు సమాజంలో నాది గొప్పది అనే కాలం పోయింది, ఒకరి దానిలో గొప్పతనాన్ని మరొక స్వీకరిస్తూ ఎదగవలసిన కాలం వచ్చింది. అందుకే సమన్వయం కావాలి. అది ముందు సనాతన ధర్మంలో శాఖల మధ్య సమన్వయం కావాలి. అలా మన సమన్వయం అయితే ఇతర మతాలను కూడా మనం ఆదరిస్తాం. అవునండి, అదే కదా. అందులో కూడా మంచి లక్షణాలు ఉన్నాయి. మనం ఒప్పుకోనంత మార్పిడులు, మతాన్ని దూషించడాలు, హింస వీటిని ఒప్పుకోం, కానీ అందులోనే మంచి విషయాలు ఉంటాయి, వాటిని స్వీకరిస్తాం. సహజీవన అవసరం, కో ఎగ్జిస్టెన్స్, ఒకరితో ఒకరినొకరు తోలునాడుకుంటూ వ్యంగ్యపు మాటలు వాడుతూ మేమేం ద్వేషించలేదే అంటూ ఏసడిస్తూ ఇలా తిరుగుతూ ఉంటే అది చదువుకున్న వాళ్ళకి కూడా సామాన్యులను అయోమయంలో పడిస్తే చదువుకున్న వాళ్ళకి మనస్తాపం కలిగిస్తుంది. చాలానండి, మనం చాలా మనస్తాపం అది మాత్రం. అదేనమ్మా, మనం ఇప్పుడు కలిపి చూడాలి. ఇదే అందరినీ విన్నవించుకుంటున్నాం. ప్రతి సంప్రదాయం గొప్పదే. భగవద్ రామానుజుడు స్థాపించిన వైష్ణవం కానీ, శ్రీకంఠాచార్యులు, లకులీశుడు మొదలైన వారు స్థాపించిన శైవం కానీ, శైవ వైష్ణవాలే కాదు, ఇంకా శాక్తేయం, గాణపత్యం, సౌరం అన్నీ ఉన్నాయి. శంకరుల కాలంలో వీళ్ళందరూ కొట్టుకునేవాళ్ళు. 72 దుర్మతాలు ఉన్నాయి. 72 కొన్ని వేద విరుద్ధమైనవి, కొన్ని వేదంలో ఒప్పుకుంటూనే వేదానికి విరుద్ధమైనవి. అందరూ ఈ శైవ వైష్ణవాలన్నీ కొట్టుకునేవి. ఆ సమయంలో ఆయన వచ్చి చేసిన పని ఏమిటంటే, మీరందరూ చక్కగా చేసుకోండి, ఇష్టదైవాన్ని మధ్యలో పెట్టుకోండి, చుట్టూ మిగిలిన వాళ్ళు పెట్టండి అన్నాడు. ఎంత ఆలోచనతో చూడండి, చెప్పండి. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతుంది. అందుకే ఆమె షణ్మత స్థాపనాచార్య అని బిరుదు వచ్చింది. అంతేకాకుండా మన హిందూ మత స్వరూపం కూడా హిందువులకు తెలియట్లేదమ్మా. హిందూ మతంలో శ్రౌతం, స్మార్తం, ఆగమం అని 3 భాగాలు ఉన్నాయి. శృతి అంటే వేదాన్ని అనుసరిస్తే, స్మృతి అంటే ధర్మశాస్త్రాలు, స్మృతులు వాటిలో ధర్మశాస్త్రం ఇలా చేయాలి అలా చేయాలని మనకి ఎప్పుడేం చేయాలి, పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు స్త్రీ ఎలా ఉండాలి, పురుషుడు ఎలా ఉండాలి, ఏ కర్మలు చేయాలి, స్మృతి. ఈ రెండింటిని ప్రమాణంగా తీసుకుంటే శ్రౌత స్మార్త అంటారు. ఇంకోటి ఆగమం అంటే శైవాగమం, వైష్ణవాగమం ఉంటాయి. ఇవి చాలా మంచివి. అది వేదంలో చెప్పిన దేవతామూర్తిని ఎలా ఉపాసించాలో చెప్తుంది. ఇది ఉపాసనకు సంబంధించిన అంశములు. అందుకే వైష్ణవాగమాలను అనుసరిస్తూ ఉన్నవారు వైష్ణవులు, శైవాగమాలను అనుసరించేవాడు శైవులు అవుతారు. ఈ శ్రౌత స్మార్తాలను అనుసరించేవారు స్మార్తులు అనిపించుకుంటున్నారు. ఇంకా శాక్తేయులు వీళ్ళందరూ ఉంటారు. కానీ ఈ ఇద్దరి మధ్య ఎందుకు కనబడుతుందంటే మిగిలిన 3-4 వీటిలో ఇమిడిపోతాయి. అందువల్ల శాక్తేయం అనుకోండి శైవంతో విభేదించదు కదా. అలా గణపతి స్కాందం ఉంది, ఇది కూడా శైవంతో కలిసిపోతుంది కనుక వాటిని విడిగా మనం. ఇక సూర్యమతం ఉందా, అది శైవులకి సమ్మతమే, సర్వమానవులకి. సూర్యుల్లో విష్ణువుని చూస్తారు వాళ్ళు. కానీ సౌరమతస్థులు కూడా అప్పుడు కొట్టుకునేవారు.
శంకరాచార్యులు అందులో సూర్యుడే గొప్ప, బ్రహ్మ విష్ణు రుద్రులు వీళ్ళని ఉపాసించడం ఏంటి, ఆయన భాగాలు కదా అనేవాళ్ళు ఉన్నారు. నేను పూణేలో ఒక గణపతి ఆలయానికి వెళ్ళాను. అక్కడ గణపతి పీఠం ఉంది. వాళ్ళతో అక్కడ పీఠాధిపతి కలిశాను నేను. ఆయన అంటాడు రాముడు కృష్ణుడు విష్ణువు వీళ్ళందరూ కాదు, గణపతి మొట్టమొదటి కూర్చున్నాడు. అక్కడ శ్లోకం ఉంది, హరిహర రవి బ్రహ్మ జనకం అని. హరిహర రవి బ్రహ్మ జనకం. అక్కడ ఒక ప్రామాణిక ముద్గల పురాణం అని గ్రంథం ఉంది, ముద్గల మహర్షి రాశాడు. అయితే ఇప్పుడు వీళ్ళకి చెప్పామనుకోండి, భేదాలు చూపించి ముద్గల పురాణం ప్రమాణం కాదంటారు. మనకు కాదు, వాళ్ళకి ప్రమాణం అది. ముద్గలుడు వేద ఋషే, వాళ్ళు ప్రమాణంగా గణపతిని ఉపాసన చేస్తారు. తాత్వికంగా అర్థం ఏంటంటే, మనం ఎవరిని ఉపాసిస్తున్నామో అతడే సర్వమూలము పరమాత్మ, ఆయన ఇన్ని రూపాలుతున్నాడు అనుకుంటే చాలు. కనీసం అలా అనుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. అంటే ఉన్నది ఒకటే పరమాత్మ. ఆయన విష్ణువు అనుకుంటే నీది వైష్ణవం, ఆయన శివుడు అనుకుంటే నీ శైవం, కానీ పరమాత్మ ఒక్కడే. ఈ భావం కావాలి. ఆ భావం వైష్ణవులు ఉత్తమ ఆచార్యులు కలిగించారు. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అన్నారు. ఏ దేవతకు నమస్కారం చేసినా విష్ణువుకే వెళుతుంది. అటువంటిప్పుడు ఎవరు ఏ దేవతను ఉపాసించినా విష్ణువు ఆ రూపంలో వాళ్ళని అనుగ్రహిస్తారు. అంతే కదా మరి. వాళ్ళు నబుద్ధి భేదం జనయత్, వాళ్ళ బుద్ధిని అయోమయంలో పెట్టకని కృష్ణుడే చెప్పాడు. అయితే కృష్ణుడు చెప్పిన మాటలు అలాగుంటూ ఉంటే ఇలాంటి మాటలు శివుడు చెప్పిన శూపురాణాలు కనబడుతున్నాయి. అది శివగీత. అలాగే అమ్మవారు చెప్పింది దేవి భాగవతంలో దేవీ గీత కనబడుతుంది. అందరూ ఒకటే చెప్పారు, అందరూ ఒకటే చెప్పారు. అయితే పరమాత్మని గణపతికి ఉపాసిస్తే ఆయనే పరబ్రహ్మంగా కనబడతాడు. అందుకే నేను సాధారణ మాట చెప్తాను, సర్వోత్కృష్టమైన తత్వం ఒకటి ఉంది, అది అన్నింటినీ మించినది. దాన్ని విష్ణువు అనుకుంటున్నాగా విష్ణువే అన్నింటిని మించిన వాడు అనిపిస్తుంది, శివుడిని అనుకుంటే శివుడే అన్నింటిని మించిన వాడు అనిపిస్తుంది. తప్పేం లేదు, అది భావనా సౌలభ్యం ఉపాసన, పరమార్థత ఒక్కటే. అందుకే పరమార్థాన్ని దృష్టిలో పెట్టుకుంటూ మనం ఇది సాధన చేస్తూ ఉంటే వాదనకు సమయం ఉండదు. ఎందుకంటే ఉన్న సమయం సాధనకే సరిపోవట్లేదు. వాదించుకోవడం వల్ల ఉపయోగం కూడా కనపడలేదు అసలు. ఇప్పుడు వాదనలు తర్జన భర్జనలు చర్చలు చాలా జరిగిపోయాయి. ఇప్పుడు కొత్తగా వాదనకు ఒకడు కూర్చుని చేయవలసిన అవసరం లేదు. ఎన్ని జరిగే ఖండన మండనాలు. అద్వైతాన్ని అనుసరించి భాష్యం రచిస్తే దాన్ని ఖండిస్తూ విశిష్టాద్వైతుల భాష్యాలు వచ్చాయి. దాన్ని ఖండిస్తూ మళ్ళీ అద్వైతులు చేశారు, దాన్ని ఖండిస్తూ వీళ్ళు రాశారు, వీళ్ళు ఖండిస్తూ మరి పాండిత్యపు ఎంత పెరిగిపోయిందో. ఇవన్నీ చూస్తుంటే సామాన్యుడికి అయోమయమే. అవును, అదే కదా మరి. కనుక చర్చల వల్ల ఏది తెలియదు, వాదాల వల్ల ఏమీ తెలియదు. అందుకే వాదం నావలంబ్య అన్నాడు నారదుడు భక్తి సూత్రాల్లో, తర్కం అప్రతిష్ట అన్నాడు బాదరాయుడు బ్రహ్మసూత్రాలు. చక్కని సనాతన ధర్మ మార్గంలో ఉన్నాం, శాస్త్రాన్ని నమ్ముతున్నాం, శృతి స్మృతి పురాణాల్లో ఏదైనా విశ్వసించదగ్గదే. కనుక మనం నమ్మి అందులో ఋషివాక్యాలుగా తీసుకుని హాయిగా సాధన చేసుకుంటూ అయోమయాలకు వెళ్లకుండా ఉంటే చాలు. చాలా సంతోషం అండి అది మాత్రం. అయితే ఇప్పుడు నాకు ఎలాగో మీరు మాట్లాడడం అంటే, ఇప్పుడు మీరు వివేకానంద స్వామి చెప్పినా, శంకరాచార్యులు ఏ మతంలో చెప్పినా అందరూ ప్రవచనకారులు. అసలు మొట్టమొదటి ప్రవచనకారులుగా ఎవరు ఉండి ఉంటారంటారు పురాణాల నుంచి చూస్తే? ప్రవచనకారులు ఇప్పుడు ఇంతమంది చాలా మందిని వింటాం కదా మనం. అసలు ప్రవచనం అనే మాటకు కూడా వేదంలో శబ్దం ఉంది. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ప్రమదితవ్యం అని ఒకటి. స్వాధ్యాయము ప్రవచనము రెండు. అంటే ముందు నువ్వు అధ్యయనం చేయాలి. బాగా అధ్యయనం చేయకుండా ప్రవచనం చెప్పకూడదు, బాగా అధ్యయనం చేయాలి. ఎందుకంటే శాస్త్రం చాలా లోతైనది. ఇవాళ మనకి ఇది స్ఫురించి ఇది బాగుంది అనిపిస్తుంది, పైపైన చూసేది బాగులేదు అనిపిస్తుంది, తర్వాత మారిపోతూ ఉంటుంది, మళ్ళీ అభిప్రాయం మనకే మారిపోతుంటాయి. కానీ శాస్త్రంలో ఉన్న విషయాన్ని వెంటనే ఇది పనికిరాదు అనేకుండా బాగా ఆలోచన చేసి ముందు అధ్యయనం జరగాలి. అధ్యయనం ఎలా జరగాలంటే సంప్రదాయబద్ధంగా అధ్యయనం జరగాలి. అంటే గురు శిష్య సంప్రదాయబద్ధంగా అధ్యయనం జరగాలి. అలా అధ్యయనం జరిగిన తర్వాత సాధన చేయాలి, ఆడ తర్వాత మాట్లాడాలి. అధీతి బోధ ఆచరణ తర్వాత ప్రచారం. అధీతి అంటే అధ్యయనం, బోధ అంటే తన అర్థం చేసుకోవడం, మూడవది ఆచరణ, ఆచరించాలి ఫస్ట్, అటు తర్వాత ప్రచారం. అది చేయాలంట. అది ప్రవచనం అవుతుంది. ఇక్కడ ప్రకృష్టమైన వచనం ప్రవచనం. ఏది స్వాధ్యాయం చేశామో అది ప్రవచనం చేయాలి. అదే చమత్కారంగా మాట్లాడిన ప్రతిదీ ప్రవచనం అయిపోతుంది. అబద్ధండి. అవును, శాస్త్ర ప్రమాణంతో శాస్త్రంలో ఉన్నది చెప్పాలి. అది అనమాట. అందుకు మహాత్ములు చెప్పినటువంటి వేద పురాణ ఇవన్నీ ఆర్ష విషయాలు ఉంటాయి, ఋషి చెప్పిన విషయాలు, వాటి గురించి మాట్లాడడం ప్రవచనం. మొట్టమొదటి ఋషులు చేసిందే ప్రవచనం. కాబట్టి ఋషులు మొట్టమొదటి ప్రవచనకారుల కింద వస్తారు. అందులో మనకు తెలిసి సూత పౌరాణికుడు ప్రవచకుడు, పురాణ ప్రవచకుడు. అలాగే వేద ప్రవచకులు మళ్ళీ ఉన్నారు. పైల, జైమిని, సుమంత, వైశంపాయన ఇత్యాదులు. వైశంపాయన భారతాన్ని ప్రవచించాడు. అయితే పురాణ ప్రవచనం అంట ఇన్ని అనమాట. కనుక అన్నీ మనకి చెప్పడం వినడం వల్లే వచ్చాయి. కనుక ఎవరైతే మొదటి చెప్పారో వాళ్ళే ప్రవచకులు, వాళ్ళే ప్రవచనకారులకి. అదే వాల్మీకి రామాయణం వాల్మీకి మొట్టమొదటి చెప్పినటువంటి వారు నారద మహర్షి. నారదుడు పెద్ద ప్రవచనకర్త, అందరికంటే గ్రేట్ అనమాట. అయితే ప్రవచనం అన్నప్పుడు మాత్రం ఇవి ప్రమాణంగా పెట్టుకుని మనం వెళ్ళాలి. నాకు గొప్ప మాట ఒకటి ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఉన్నది.
ఋషి అయినటువంటి వాడే దేని గురించి మాట్లాడాలన్నారు. ఋషులే వచ్చింది జ్ఞానం మనకి. అవును. ఋషి అంటేనే రజస్తమో గుణాలు లేనివాడు. రజస్సు అంటే ఈ రాగద్వేషాలను రజోగుణ అతీతంగా ఉంది. తమో గుణం అంటే ఏది తెలియదు వాడికి, తెలియదని ఒప్పుకోడు, అది తమో గుణం. ఈ రెంటి వల్ల అహంకారం మమకారం ఏర్పడతాయి. దానితో ఒకదాని ఎందు రాగం, మరొక ద్వేషం ఏర్పడుతుంది. ఈ దోషాలు ఉన్నవాడు మాట్లాడడానికి అర్హుడు కాడు అని కృష్ణుడు చెప్తాడు. అందుకే భీష్ముడి దగ్గరికి వచ్చి నువ్వు చెప్పు ధర్మరాజుకి, ఎందుకంటే నీకు ఈ దోషాలు లేవు కనుక నువ్వు చెప్పు. నేను పరమాత్మని, నేను చెప్తే విశేషం కాదు, నువ్వు చెప్పాలి. పరమాత్మ అలాగూ చెప్తాడు, కానీ నువ్వు నీ చేత ఎందుకు చెప్పిస్తానంటే రాగద్వేషాలు లేనివాడే ధర్మం చెప్పగలడు కనుక నువ్వు చెప్పని చెప్పాడు. అంత గొప్ప విషయం. అంటే ఆయన కూడా తెలుసు ఎవరి చేత చెప్పించాలి, ఎవరిలో ఏది ఉంది అనేది. ఎందుకంటే పాండిత్యం ఉంటే ఏమవుతుందంటే మనకి ఇష్టమైన సమర్థిస్తూ ఉంటాం, అవునండి. ఇష్టం లేని వాటిని తీసి విమర్శిస్తాం. ఈ రాగం దేని మీద ఉంటుందో, అనురాగం ఒక దాని మీద ఏర్పడింది అనుకోండి, అది అధర్మమైన దాన్ని పాండిత్యంతో సమర్థిస్తాం. అది ధర్మమైన మనం నచ్చకపోతే దాన్ని అధర్మంగా చూపించడానికి ప్రయత్నిస్తాం. అవును, పాండిత్యంతో ఇంత ప్రమాదం ఉంది. అందుకే రాగద్వేషాలు లేని పాండిత్యం కావాలి, శాస్త్ర ప్రమాణం ఉండాలి. అవును, ఈ రెండు ఉన్నటువంటి వారు దేనికైనా మాట్లాడగలరు, పక్షపాత ధోరణి లేకుండా ఉండాలి. అది భీష్ముడి దగ్గర ఉంది. అందుకే ఆయన సభలో ఉన్న మాటిమాటికి దుర్యోధను హెచ్చరిస్తున్నాడు, తప్పు తప్పు అని చెప్పాడు. యుద్ధ సమయంలో కూడా అలాగే ఉన్నాడు మహానుభావుడు. ఇప్పుడు ఇంత విషయాలు మాట్లాడాం. ఇప్పుడు మీరు ఋషిపీఠం పెట్టి 25 ఏళ్ళు అయింది. అంటే ఏదో మామూలుగా మీకంటే ఒక పత్రికలో పనిచేయడం చాలా సులువు, కానీ ఒక పత్రిక నడపడం చాలా కష్టం. ఆ సాధక బాధకాలు మీకు తెలుస్తాయి. సక్సెస్ఫుల్గా నడపడంతో పాటు దాని తరఫున ప్రచురణలు అవి కూడా చేస్తున్నారు. మీరు ఋషిపీఠం అనే దాన్ని కూడా చెప్పారు, మనకు భారతదేశానికి సంబంధించింది. దీని నుంచి మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి? ముఖ్యంగా ఋషిపీఠం పెట్టడానికి కూడా మనకి గీతా ప్రెస్ వారి కళ్యాణ్ పత్రిక, ఇంగ్లీష్లో కల్పతరు అని వస్తుంటుంది. వాళ్ళు ఆ కళ్యాణ్ ఇప్పటికి వస్తుందమ్మా. నేను చిన్నప్పుడు బాగా చదివాను అది. అలాంటి తెలుగులో ఒకటి ఉంటే బాగుంది అనిపించింది. రెండవది భవన్స్ జర్నల్ ఒకటి. భవన్స్ జర్నల్ అండి. అందుకే సంస్కృతికి ప్రధానం. అందులో ఆధ్యాత్మికత ఒకటే కాకుండా, అంటే మన సంస్కృతికి ఆధ్యాత్మిక జీవగర్ర, ప్రాణధాతువు. అందుకే సంస్కృతిని ప్రతిపాదిస్తూ ఏదైనా ఒక పత్రిక ఉంటే బాగుండు అనిపించింది నాకు. అయితే నేను సినిమా రంగంలో ఉన్నప్పుడే ఈ కోరిక కలిగింది. అప్పుడు నాకు మంచి మిత్రుడు ఉపదృష్టి శివప్రసాద్ గారు ఉన్నారు. ఆయన ఈ ప్రింటింగ్ రంగంలో ఉన్నారు. ఆయనతో చెప్తే ఆయనే ఉత్సాహం చూపించాడు, రిజిస్టర్ చేర్చుకున్నాం. అందులో ఋషిపీఠం అనే పేరు కూడా పెట్టాను నేను. అందుకు అనుకోకుండా అదే వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అది ఇలా కొనసాగుతుంది. అది వృద్ధి చెందుతూ ఇప్పటిదాకా వచ్చింది. పత్రిక నడపడం కేవలం నా ప్రవచన జీవితం మొదలైన తర్వాత పత్రిక పుంజుకుందాం, బాగా పుంజుకుంది. అంటే నేను ప్రవచనం మొదలు పెట్టక ముందు పత్రిక ప్రారంభించిన ఒడిదుడుకులు బాగా ఉండేవి. నిజానికి ఆర్థికంగా అంత కష్టపడేవాడు శివప్రసాద్ గారు అనేవారే. తర్వాత ప్రవచనాలు చెప్పిన తర్వాత, ప్రజాదరణ వచ్చిన తర్వాత, నా ప్రవచనాల వల్ల ఈ పత్రిక ప్రచారం కూడా చక్కగా జరిగింది, సహజంగా. అయినప్పటికీ ఆర్థికంగా నడపడం చాలా కష్టమైందన్న. అప్పుడు నేను ఒక ఆలోచన చేసి చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి, నా ప్రవచనాలు, పుస్తకాలు ఇవన్నీ అందరూ ఆదరణ చూపిస్తున్నారు, కొంటున్నారు. ఆ డబ్బునంతటినీ కూడా ఈ పత్రిక నిలబెట్టడం కోసం, పత్రిక ద్వారా మంచి పనులు చేయడం కోసం డైవర్ట్ చేశాను. అందుకే నా పుస్తక ప్రచురణలు, ఆడియోస్ ఇవన్నీ వీటి ఆదాయం అంతా కూడా తీసుకొచ్చి, అది కమర్షియల్ ఆర్గనైజేషన్లో ఇలాంటివి పెడితే బాగోదు, ట్రస్ట్గా చేశాను. ట్రస్ట్గా ధార్మిక సేవా కార్యక్రమం చేయొచ్చు అని పుస్తక ప్రచురణలు వీటన్నిటి వల్ల పత్రిక నిలబెడుతున్నాం. కేవలం పత్రిక వల్ల వచ్చే ఆదాయంతో పత్రిక నడిచేది కాదండి. అవును, ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్లు అవేం పెద్దగా ఉండదు కదా దీనికి. చారిటబుల్ ట్రస్ట్ చేసినా మీరు చూశారు, ధార్మిక సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. మరొకటి ఋషిపీఠం వల్ల మేము ఏం చేస్తున్నామంటే, మన సంస్కృతిని ఒక జ్ఞానంగా అధ్యయనం చేయాలి. ఒక మతపరంగా విశ్వసించడమే కాదు, ఒక జ్ఞానంగా అధ్యయనం చేయాలి. అందుకే హిందూ ధర్మాన్ని ఒక జ్ఞానస్వరూపంగా చెప్పాలని నా తాపత్రయం, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. అందుకే రిచువల్స్, నమ్మకాలు వీటిని మించిపోయి ఒక జ్ఞానస్వరూపంగా చెప్పాలి. అది నాకు వేదంలో చూసినా, వేదాంతంలో చూసినా, మా గ్రంథాలు చూసినా జ్ఞానమే కనబడింది. ఎన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయి మనకు. అందుకు ఈ మన ఋషులు ఇచ్చిన జ్ఞానం అంతా ఒకదానికొకటి అనుబంధం కలిగి కనబడుతున్నాయి. నేను ఉదాహరణ పురాణాలు చదివాను. పురాణాలు చదివినప్పుడు అష్టాదశ మహాపురాణాలు, ఉప పురాణాలు 18 అని సాధారణంగా తెలుసు. ఇవి కాకుండా నాకు ఎన్ని పురాణాలు కనపడ్డాయో, ఆశ్చర్యకరమైన పురాణాలు. అయితే ఇందాక చెప్పిన వాదన చేసేవాళ్ళు అవన్నీ కట్టు పురాణాలు, పుక్కటి పురాణాలు తోసిపారేయవచ్చు గాక. అయితే అందులో మనకు మాట చెప్పారు, పురాణాలైనా వేద ప్రామాణ్యం ప్రకారం చెప్తే యాక్సెప్ట్ చేయండి, వేదానికి విరుద్ధంగా చెప్పిన తీసుకోకండి అని మంచి ఒక యార్డ్ స్టిక్ ఉంది, కొలబద్ద చెప్పారు. మరి కొలమానం చెప్పారు, ఆ కొలబద్దతో చక్కగా చూసుకోవచ్చు. నేను అలా చూస్తే ప్రతి పురాణంలో అద్భుత విషయాలు కనబడ్డాయమ్మా. ఇప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయే విషయాలు, కొన్ని చోట్ల జ్యోతిర్విజ్ఞాన విశేషాలు కనబడ్డాయి, కొన్ని చోట్ల భౌగోళిక విషయాలు, ప్రకృతి విషయాలు, వైద్య విషయాలు అన్ని పురాణాలు గోచరిస్తున్నాయి.
కనుక పురాణం తోసిపారేయకూడదు, జ్ఞానంగా ప్రయాణించాలి. హిందూయిజం నథింగ్ బట్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అన్న ఒక భావం కలిగి జ్ఞానము తత్వం ఈ రెండు కలిగించాలి. ఆ విధంగా పిల్లల్ని ఎదిగేలా చేయాలి. అందుకే లేనిపోని చాదస్తాలు వీటికంటే ప్రధానం ఇది. అని శాస్త్రం చెప్పిన కర్మల్లో కూడా పరమార్థం ఏంటి, అది ఎలా చేయాలి, ఏ కాలానికి ఎలా చేయాలి. గొప్ప మాట మనుస్మృతిలో కనబడుతుంది. ఒకప్పుడు ధర్మంగా ఆచరించింది, కొంతకాలం తర్వాత ప్రజలు దాన్ని విమర్శించి కాదని అంటే మార్చుకోవాలని రాశాడు. కరెక్ట్ అండి. ఇంత విస్తారమైనటువంటి మార్చుకోవడం లక్షణం కూడా ఉండొచ్చు అని చెప్పినటువంటి సంస్కృతి ఇంకేముంటుందమ్మా. మాది ఏదో చెప్పారు కనుక అలాగే చేస్తాను. కాలానుగుణంగా మార్చుకోవడం, కాలానుగుణంగా. ఒకప్పుడు ధర్మం తర్వాత కాలంలో అధర్మంగా అనిపించింది. అలాంటి కాలం ఒకటి వస్తుంది. అప్పుడు పాత ధర్మాన్ని తిట్టడం కాదు, దీనికి అనుకూలంగా మార్చాలి. ఎలా మార్చాలి అనే దాని ప్రక్రియలు కూడా ఉన్నాయి. మన ఇష్టానుసారం వాడు తీసేయలేం కదా. అంత చక్కగా ఇంత జ్ఞానం చెప్తున్నారే అనిపించి నేను వాటిలో విషయం జ్ఞానంగా అందించాలని తాపత్రయంతో ఋషిపీఠం ద్వారా నేను ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే అన్ని జ్ఞానంలో ఒకటే ఋషులు ఇచ్చింది. అంతే అంతే. అందుకోసమే మహానుభావులు ఋషి రుణం తీర్చుకోలేనిది అంటారు కదా. సైంటిఫిక్ ఇంటర్ప్రిటేషన్, ఫిలసాఫికల్ ఇంటర్ప్రిటేషన్, యోగిక్ ఇంటర్ప్రిటేషన్ 3 రకాలు. యోగం పరంగా, తాత్వికంగా, విజ్ఞానపరంగా వీటిని అన్వయిస్తూ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దాని తగ్గ గ్రంథాలు అధ్యయనం చేస్తూ కూడా. అంతేకాదు ఒకదానికోటి విరుద్ధం కాదు, ఒకదానికోటి సమన్వయం అనే నా యొక్క తాపత్రయం. అందుకే ప్రతి గ్రంథంలో ఇది వేరు అది వేరు అని కాకుండా వీటన్నిటిలో ముడి ఉంది, ఒక సూత్రం ఉంది. అందుకే మనం గురువులను కూడా శృతి స్మృతి పురాణానామాలయం అంటాం. శృతి స్మృతి పురాణములు 3 గురువు గారు చెప్తున్నారంటే ఒకటి విరుద్ధం లేదు కదా. వీటిలో ఒక సమన్వయ సూత్రం ఉంది. అది పట్టుకుంటే పరస్పర వైరుధ్యాన్ని కూడా సమన్వయించవచ్చు. అది కావాలి. ఆ ప్రయత్నం చేస్తూనే గ్రంథరచన కానీ ఋషిపీఠం నడపడం కానీ చేస్తూ ఇందులో వివిధ విద్యలు, ఋషులు ఇచ్చిన విద్యల మీద కృషి చేస్తున్న వారిని సత్కరించుకోవడం ఒకటి, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం ఒకటి, మన వాటికి పట్టుకొమ్మలైన వేద పాఠశాలలను ప్రోత్సహించడం ఒకటి, అలాగే గోశాలలు మొదలు వృద్ధి చేయడం ఒకటి. ఊరికిన ఆవులను పెంచడమని కాకుండా పంచగవ్యాలతో ఇప్పుడు వైజ్ఞానికంగా వైద్యపరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి చేసే సంస్థలు ఉన్నాయి, వాటికి మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తూ ఋషిపీఠం నడుస్తుంది. చాలా విస్తృతమైన కార్యక్రమాలు చేస్తున్నారు దీంతో మాత్రం అసలు. కానీ ఒక్క మనిషి ఇన్ని పనులు చేయగలరనడానికి ఏ శక్తి నడిపిస్తుంది అంటారండి? ఇప్పుడు మీరు పుస్తకాలు చేస్తున్నారు, ప్రవచనాలు చేస్తున్నారు, ఇప్పుడు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఓ మనిషికి అసలు చాలా టైం చాలా అనిపిస్తుంది నాకైతే. ఒకటమ్మా, మనందరం భగవంతుని విశ్వసిస్తాం కనుక ఆయన అనుగ్రహం. 2 ఇవన్నీ నేను ఏదో చేసి ధర్మం కోసం చేస్తున్నాను కూడా అనుకోవట్లేదు. మన కర్తవ్యం చేసుకోవడంలో ఒక తృప్తి ఉంది. అవునండి. ఇది భగవదర్పణ బుద్ధితో చేస్తూ ఆనందిస్తున్నాను ఒకటి. 2వది నేను చేస్తూ ఉంటే అందుకునే వాళ్ళు బాగా ఉన్నారు. అది మీ అందుకునే వాళ్ళు ఉన్నారు, అది మాకు కావాలి అనేవాళ్ళు ఉన్నారు, కావాలని వాళ్ళు ఉన్నారు కనుక ఇవి అందిస్తున్నాం. వాళ్ళందరూ సపోర్ట్ ఉందమ్మా. నాకు మంచి భగవంతుడు ఇచ్చింది మంచి మిత్రబలం. చేస్తే దాన్ని మేము అందుకుని ప్రసరింపజేస్తాం అనేటువంటి వాళ్ళు ఉన్నారు కనుక చేయగలుగుతున్నాను వీటన్నిటి. నేను అలాగే మరొకటి చేశాను, ఆలయం అంటే అలా ఉండాలి అనే ఒక కోరికతో ఒక ఆలయ స్థాపన కూడా నేను చేయడం జరిగింది. రాజమండ్రిలో కొంతమూరు దగ్గర వల్లభ గణపతి ఒక ఆలయాన్ని పెట్టాను. రాజమండ్రిలో కొంతమూరు అని ఎయిర్పోర్ట్ దగ్గర పెట్టాను. అది ఆగమశాస్త్ర ప్రకారంగా చెప్పబడ్డ మహాగణపతి మూర్తిని అక్కడ ప్రతిష్ఠ చేశాం. దాన్ని బేస్ చేసుకొని అనేక యజ్ఞ కర్తువులు మొదలుచేస్తున్నాం. ఎందుకంటే ఎన్ని మాటలు మనం చెప్పి స్ఫూర్తి ఇవ్వడం ఒకటి, దైవశక్తిని వాతావరణంలో నింపాలి, అదొకటి నా కోరిక. ఎందుకంటే పాజిటివ్ వైబ్రేషన్స్ సమాజంలో వెళ్ళాలి. పరస్పర రాగద్వేషాలని, వైషమ్యాలని మాటల వల్ల కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ పంపించవచ్చు వాతావరణంలో. అలాగే దేవతా వృక్షాల స్థాపన వల్ల కూడా చేయవచ్చు. పవిత్రమైన వృక్షాలు చేసినా గాలిలో దివ్యశక్తులు వస్తాయి. యజ్ఞయాగాది క్రతువులు కూడా వల్ల అది జరుగుతుంది. అదే శాస్త్రీయ యజ్ఞయాగాది క్రతువులు భగవంతునికి ఒక పద్ధతిగా నిత్య కైంకర్యం చేస్తూ గుడికి రాబడి రావచ్చు, కానీ రాబడి కోసం గుడి కాదు అనే ఉద్దేశంతో అక్కడ అది స్వయంగా స్వార్జితంతో నిర్మించిన ఆలయం. అదే అక్కడ హుండీలు అవి ఉండవు, ఎవరి నామగోత్రాలతో పూజలు ఉండవు. దేశక్షేమం, ధర్మరక్షణ వీటికే. నాకు దీని స్ఫూర్తి మా గురువు శివానందమూర్తి గారు స్ఫూర్తి. వాటితో అది నిర్వహిస్తున్నాం. ఇదొక కార్యక్రమం చెప్తున్నాం. మీరు ఇందాక చెప్పినట్టు అన్నిటికీ ఎక్కడికక్కడ ఇది నేను అనుకుంటున్నాను హృదయము అనగానే అది అందుకుని అక్కడ చేసేవాళ్ళు ఉన్నారమ్మ. చాలా సహృదయులు ఉండాలి. అది కూడా భగవద్దత్తమే. అనేక మంది పెద్దల ఆశీర్వచనాలు, గురువుల కటాక్షం వీటి వల్ల నడుస్తున్నాయి. ఇంకొక చిన్న ప్రశ్న నాకు, త్వరలోనే మనకి శ్రీరామనవమి వస్తుంది. ఈ మధ్యన దాని మీద కూడా రామనారాయణుడు గోత్రనామాలు మారుస్తున్నారు.
ఇట్లాగ అసలు మనం కొన్ని తరాలుగా ఒక పేరుతోటి నడుస్తూ ఒక ప్రవరతో వెళ్తూ ఒక గోత్రంతో వెళ్తున్నప్పుడు ఇలా మార్చడం అనేది అసలు ఎక్కడైనా జరుగుతుందా అండి? ఇది కూడా ఏమైనా అర్థం కావట్లేదు ఇది. అవును, అది అలాంటి వివాదాలు వస్తున్నాయి. ఇప్పుడు రామనారాయణుడు అనే పేరు ఒకటి ఉంది. ఇది రాముని నారాయణుడు అనడంలో ఏం అభ్యంతరం లేదు. నారాయణ స్వరూపమే అంటాం కదా మనకి వేదసారోపనిషత్తు ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో వైకుంఠముల్లో ఒకటి అయోధ్య అని, అది వైకుంఠంలో ఉంటుంది అయోధ్య. ఆ విభూతి భూమికి వచ్చింది, అది అయోధ్య అయిందని కథ ఉంది. ఆ ఉపనిషత్తులో మాట చెప్తాడు. అక్కడ రామచంద్రమూర్తి ఎలా ఉంటాడంటే శంఖచక్రాలు, ధనస్సు ఇవి సర్వం పట్టుకుంటాడు. రామనారాయణ శబ్దం అక్కడ ఉంది కనుక రామనారాయణ అనడంలో సందేహం లేదు. ఆనందంగా అనొచ్చు. అందరు విష్ణుత్వం కనబడుతుంది శంఖచక్రాల్లో, రామత్వం కనబడుతుంది ధనుర్బాణాల్లో. ఈ రెండు కలిపి ఒకటే రామనారాయణ అనడంలో ఏమీ సందేహం లేదు. అయితే ప్రవర విషయంలో అంటారా, ఎప్పుడూ ఒక పద్ధతిగా నడుస్తుంది. అప్పుడు అది స్థాపించినప్పుడు కూడాను పూర్వీకులు రామదాసు గారి కాలం నుంచి కూడా ఏదో ఒక ప్రవర ఉంటుంది కదా, ఆ ప్రవరను ఇప్పుడు మార్చడం సముచితం కాదని నా అభిప్రాయం. అది మార్చకుండా రామనారాయణ శబ్దం వాడుతున్నా ఇదివరకు ఉన్నదాన్ని ఇప్పుడు మార్చవలసిన అవసరం లేదు కదా, అదే పరంపరను కొనసాగిస్తే బాగుంటుంది అని అభిప్రాయం. ఏమని బట్టి ఎవరి ప్రమాణాలు వాడు చూపిస్తూ దాన్ని వివాదం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇలాంటి వివాదాలు రాకూడదు. నారాయణుడే రాముడు అనడంలో సందేహం లేదు. కొనసాగుతున్న ప్రవర ఆయన దశరథ పుత్రుడైనంత మాత్రాన రాముని యొక్క పూర్ణత్వానికి ఏమీ భంగం లేదు. అలా చేసుకోవచ్చు. ఆ ప్రవరకి మళ్ళీ వచ్చేటప్పుడు సిద్ధాంత విభేదాలు వచ్చి మళ్ళీ వివాదాల్లోకి వెళ్ళిపోతున్నాం కనుక వాటి జోలికి వెళ్ళకుండానే కనుక వాడు ఎలా చేసుకుంటున్నారు వాటి వివాదాల జోలికి మనం వెళ్లకుండా రామనారాయణ నమస్కారం చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పటికే మీకు 33 కోట్ల దేవతలు ఇట్లా వెటకారాలు ఆడుతున్నారు. దానికి తోడు మనలో మనం కొట్టుకోవడం, మనలో మనం ఇప్పుడు ఇందాక అన్నట్టుగానే ఒకళ్ళు చెప్పిన దానికి పొంతన లేకపోవడం, మిడిమిడి జ్ఞానంతో కొందరేమో జాతకాలు అలా జరిగిపోతే ఇలా జరిగిపోతాయని. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇందాక చెప్పారు, అధ్యయనం చేయాలి, ఆచరించాలి, ఇన్ని చేస్తేనే వాళ్ళకి ఒక శక్తి వస్తుందంట. ఏమీ లేకుండా నేను అక్కడికి పోతాను, ఇక్కడికి పోతాను, నేను తాగుతాను, నేను మాంసం తింటాను అంటూ వీళ్ళు జాతకాలు చెప్తూ ఉంటే దాని పవిత్రత తగ్గిపోతాండి. తగ్గిపోతుందమ్మా. అంతేకాదు జ్యోతిష్ శాస్త్రానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఏవి చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, అలా చెప్పాలి. ఆ నియమానికి బద్దులు ఉండాలి, లేకపోతే శాస్త్రం మీద గౌరవం పోతుంది కదా. అదే కదా వచ్చేది, హాస్యాస్పదం అయిపోతాయి ఇవన్నీ. గొప్ప గొప్ప శాస్త్రాలు వాటిని చక్కని సంప్రదాయ పద్ధతిలో చేస్తే ఏమి ఉండదు. మీరు అన్నట్టు జ్యోతిష్ శాస్త్రం ఎన్నున్నా మన సాధన మనకు చాలా ప్రధానం. సద్భావం, అధ్యయనం ఇవన్నీ చేసుకోవాలి తప్ప ఏవి మిరాకిల్స్ ఏమి వాటి వల్ల జరిగిపోతాయని చెప్పకూడదు కూడా. అదే జరుగుతుంది. దానివల్ల బాగా అసలు ఇప్పటికే హిందూ ధర్మం మీద బాగా దాడి జరుగుతోంది. ఇవి ఇంకా వాటికి అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. మరొకటి ఏంటమ్మా, వినట్లేదు, పూర్తిగా ఏది వినట్లేదు. ఇప్పుడు వివాదాలు రేపే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తున్నారు పూర్తిగా వినరు, ఒక మధ్యలో తీస్తారు. పైగా ఎన్నెన్ని చెప్తూ వస్తున్నారు. ఎన్ని చెప్పినప్పుడు ఏం చెప్పారని చూడకుండా మధ్యలో ఒక్క ముక్క తీసుకుని దాని చుట్టూ అల్లరి అల్లుతున్నారు బాగానండి. అది దానివల్ల చులకనయ్యే పరిస్థితి మనకు ఏర్పడుతుంది. వాళ్ళని పట్టుకుని పైగా అదొక ప్రొఫెషన్గా పెట్టుకున్న వాళ్ళు తయారైపోయారు. ఆ వృత్తిగా తయారైపోయి వెతుకుతారు, ఎక్కడో ఎవడి లోపం ఉందా వెతకడం రోజంతా కూర్చుని. ఆ వాళ్ళకి కనిపించిన ఒక లోపాన్ని తీసుకుని ఒక వీడియో చేసి దాని చుట్టూ రకరకాల అల్లి వివాదాలు, దారుణంగా ఉంది. ఇలాంటివి జరుగుతున్నాయమ్మా. అది ఇతర రంగాల్లో, రాజకీయ రంగాల్లో జరిగితే పర్వాలేదు, కానీ ఆధ్యాత్మిక రంగాలు కూడా ప్రవేశించాయి. ఇది కలిలే అని సర్దుకుపోవడము. ఎందుకంటే నిజంగా సరిగ్గా పద్ధతిలో ప్రవచనాలు చెప్పుకునే వాళ్ళకి వీళ్ళతో వాదించే సమయం ఉండదు, గొడవలు పట్టించుకోరు, వాటి విషయాలే తెలియవు. ఎవరు వార్తలుగా చెప్తే తెలుసుకోవడమే తప్ప. శిష్యులు బాధపడతారు, గురువులకి ఏముండట్లేగా శిష్యులు బాధపడతారు. ఇప్పుడు ముఖ్యంగా మీరు పాజిటివ్ యాంగిల్తో వ్యూస్ నడుపుతున్నారు, నేను అన్నీ పరిశీలిస్తున్నాను. ఎందుకంటే సమాజానికి అలాంటి సానుకూల ధోరణితో మాట్లాడినప్పుడే ఉన్న పెద్దవాళ్ళ ద్వారా విషయాలు రాబట్టి తర్వాత తరానికి అందించాలి. వాళ్ళ అనుభవం నుంచి, వాళ్ళ అధ్యయనం నుంచి, అధ్యయనం, అనుభవం, అనుష్ఠానం 3 ఉంటాయి పెద్దవాళ్ళకి. అదే అందుకు వాళ్ళ దాని నుంచి తర్వాత సమాజానికి అందించే బాధ్యత మాధ్యమ రంగం తీసుకుంటే కరెక్ట్. అది గొప్పది. ఒక జ్ఞానాన్ని తర్వాత తరాలకు అందించే ఒక మాధ్యమంగా మాధ్యమ రంగం ఉండాలి. ఆ విషయంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ప్రతి వారం ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఫస్ట్ మొదలు పెట్టడం వాళ్ళు, మీరు అందాక అన్నట్టుగా బలహీనతలు ఏమైనా ఉన్నాయా, వీళ్ళ నుంచి నెగిటివ్ ఏమైనా ఉందా, దీని మీద అవుతుంది. కానీ ఇప్పుడు మేము మీ దగ్గరికి వస్తే మీ నుంచి మేము ఎంత జ్ఞానాన్ని లాక్కోగలమో చూసుకోవాలి. మేము అక్కర్లేని విషయాలు మాట్లాడితే పాపం మీరు ఏదో ఫోన్లో వచ్చారు ఏదో మాట్లాడి పంపించేస్తారు, అది వేరు. అంతే కదమ్మా, మాట్లాడేవాడు మైండ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయించి మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారండి. అది కూడా ఉంటుంది.
అయితే ఒక్కసారి నాకు మీరు ఒకసారి పుస్తకాలు చూద్దాం అనుందండి, మీతో పుస్తకాలు చూస్తూ మాట్లాడతాను ఒకసారి. జరుగుతున్న ఋషిపీఠం తరఫున జరుగుతున్న వాటిలో ఒకటి ఋషి విద్యాభ్యాసం మనకు వింగ్ ఉందమ్మా. ఋషి విద్యాభ్యాసం అంటే ఋషిపీఠంలో ఎడ్యుకేషన్ చేయాలని, ఆ ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్స్ చేస్తున్నాం. అందులో ధృవజ్ఞానం అని పిల్లలకి వరల్డ్ వైడ్ జరుగుతుంది. పిల్లలకి మన సంస్కృతి గురించి చెప్పడం, అంటే ఊరికిన శ్లోకాలు నేర్పడం ఇవన్నీ కాదు, అసలు వాట్ ఈజ్ వాట్, మన సంస్కృతి ఏంటి, మన కాన్సెప్ట్స్ ఏమిటి, కాన్సెప్ట్స్ ఇప్పుడు దేవత కాన్సెప్ట్, పురాణం కాన్సెప్ట్, ఋషుల కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్లు చెప్తూ మంచి కరికులంతో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసాం. కొన్ని ఏళ్ళయింది అది. అది 6 లెవెల్ కోర్స్, 6 తరగతులు అనమాట. పిల్లల్లోనే ఆ విభాగం చేసాం. పిల్లలు చాలా గొప్పగా తయారయ్యారమ్మా. దాని యొక్క రిజల్ట్ ఒక్కటి చెప్పాలి. అమెరికాలో ఒక చోట చెప్తూ రాముడు వాళ్ళని చంపడం తప్పు అని వాళ్ళ పాఠాల ప్రకారం చెప్తే ఒక పిల్లవాడు లేచి అది మీరు సరిగ్గా చెప్పలేదు, అది ఇది సరి అయిన విషయం అని చెప్పాడు. దేనివల్ల దీనికి సాధ్యమైందంటే దీనివల్ల సాధ్యమైందంటే వాళ్ళు కరికులం మార్చారమ్మా. అక్కడ వాళ్ళు అమెరికా వాళ్ళు అతను చెప్పిన పాయింట్ బట్టి మార్చారు. మీరు అనుకునే లక్ష్యం ఒక మెట్టి ఎక్కినట్టే. అదేవిధంగా ప్రవచనాల వల్ల కూడా జరుగుతున్నది ఏంటంటే అక్కడ అమెరికాలో టెక్స్ట్ బుక్స్లో హిందూ మతం గురించి చాలా అవగాహనగా రాశారు. అవునండి, అవును విన్నాను. మనకే ఇన్ని అపోహలుండి ఒకరిని తోలినట్టు వాళ్ళకి పాపం వాళ్ళని అనడానికి లేదు. ఆ సమయంలో కొంతమంది ఒక ప్యానెల్ వెళ్ళి వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తే డిస్కషన్ పెట్టారు వాళ్ళు, కాలేజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టినప్పుడు సైంటిస్టులు, ఫిలాసఫర్స్ అందరూ ఉన్నారు, హిస్టోరియన్స్, హిస్టరీ, లింగ్విస్టిక్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే వీటిని కొంచెం అంగీకరించలేదు. కానీ సైంటిస్ట్స్ వాళ్ళు అంగీకరించారు. మొత్తానికి ఏం చేశారంటే హిందూ మతాన్ని అవమానించే విషయాలు తీసేశారు, అవమానించే విషయాలు తీసేసి పెట్టారు. ఆ విషయం చెప్తూ ఒక ఆయన అన్నాడు, అక్కడ మేము వాడిన పాయింట్స్ అన్ని మీ ప్రవచనాల ఆధారంగా చేసామండి అన్నారు. ఎంత తృప్తి కలిగింది, చాలా సంతోషం. ఇందాక చెప్పినట్టు ఆ నాలెడ్జ్, ఫిలాసఫీ చాలా అవసరం. అంటే అవేవి నావి కావు, పెద్దలు ఇచ్చిన జ్ఞానం. అంటే మీరు పెద్దలు ఇచ్చిన జ్ఞానాన్ని చెప్పాం కదా, అందరం చదవలేము, అందరం అర్థం చేసుకోలేము, అందించగలుగుతాం. అది ఇంటర్ప్రిట్ చేయడం అక్కడ పిల్లలకి వాళ్ళు అందరూ ఉత్సాహంతో బేస్ చేసుకుని వాల్మీకి రామాయణ ఫర్ యంగర్ జనరేషన్ తయారు చేశారు ఇంగ్లీష్లో. అలాగే విదుర నీతి కోర్సు కూడా చేశారు. ఇప్పుడు అనేకం జరుగుతున్నాయి మధ్యన ఆధ్వర్యంలో. ఇది ధృవజ్ఞానం అని ఒకటి, అది ఇంకోటి భగవద్గీత అని ఇంకొకటి. భగవద్గీత స్టడీ అది కూడా కొన్ని సంవత్సరాలే జరుగుతుంది. అందులో 7 ఏళ్ల పిల్లల నుంచి 75 వాళ్ళ వరకు ఉన్నారు స్టూడెంట్స్. వయసుతో సంబంధం లేదు. శ్లోకాలు మెమరైజ్ చేయడం మాత్రమే కాదు, నేను చెప్పిన భగవద్గీత ప్రవచనాల ఆధారంగా పాఠాలు తయారు చేశారు. ప్రతి శ్లోకాన్ని సరైన అర్థంలో చెప్పడం, పిల్లలు అర్థం చెప్పగలిగే శక్తి కూడా తెలుసుకున్నారు. అది తెలుగులో, ఇంగ్లీష్లో రెండిట్లో జరుగుతుందమ్మా. అది రెండవది ధృవజ్ఞానం కాక. మూడవది సంస్కృత విద్యాబోధ, సంస్కృతం నేర్పుతున్నాం. అది కూడా విభిన్న తరగతులు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను దీనిలో సంస్కృతం నేర్పడం. ఒకటి ధర్మశాస్త్ర బోధిని అని, అసలు ధర్మశాస్త్ర విషయంలో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు అది వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు ధర్మశాస్త్ర బోధిని కూడా జరుగుతుంది. ఈ విధాలుగా చాలా ఎడ్యుకేషన్స్, గురుభ్యో నమః గ్రూప్ కూడా జరుగుతుంది, ఎడ్యుకేషన్ వింగ్ కూడా జరుగుతుంది. చిత్రం ఏంటంటే వీటి ప్రధాన కార్యాలయాలు అమెరికాలో ఉన్నాయి. అక్కడ మన వాళ్ళు స్ఫూర్తితో చేస్తూ ఉంటే అన్నిటితో కనెక్టే వెళుతుంది. ఇప్పుడు అదొకటి విశేషం. ఇక్కడ కూడా జరగాలండి, జరిగితే అది సంతోషం. అదేమ్మా, ఇందాక ఇది చెప్తున్నారు విదురనీతి గురించి. విదురనీతి అమ్మా, ఈ విదురనీతి కూడా ఇలాగే ఇప్పుడు పద్ధతుల్లో బోధిస్తున్నాం. చిన్న చిన్న బొమ్మలు వేసి, క్వశ్చన్ వేసి, ఇప్పుడు ఎలా దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఈ తరానికి ఇప్పుడు ఎలా అన్వయించుకోవాలి, సంభాషణ చాతుర్యం ఎలా ఉండాలి, శ్రేయస్సుకు కావాల్సిన. అప్పట్లో అసలు విదురనీతి బట్టి పట్టించేవారు. ఇటు ఇంగ్లీషు అటు తెలుగు రెండు. అంటే ఇప్పుడు అందరినీ ఇప్పుడు జనరేషన్తో కనెక్ట్ కావడానికి మేము చేస్తున్నటువంటి పనులు ఇవి. గుడ్ కాండక్ట్, అడ్మినిస్ట్రేషన్, గ్రాటిట్యూడ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా చెప్పారు కదండి. అసలు కనిపించి కాసేపే ఉంటాడు కానీ విదురుడు ఇంత పరిజ్ఞానాన్ని ఇచ్చాడు. అలాంటివి తీసుకోవాలి మన గ్రంథాలు. అలాగే అక్షరాలు రహస్యాలని రాశాను. అంటే మన 56 అక్షరాలు ఆ క్రమంలో ఎందుకున్నాయి, ఆ నుంచి ఆ క్రమంలో ఉన్నటువంటి సైంటిఫిక్ స్ట్రక్చర్ ఏమిటి, అలాగే ఎందుకున్నాయి. ఎందుకంటే మన మహేశ్వర సూత్రాల నుంచి వచ్చాయి, 5:30 కానీ 14 సూత్రాల నుంచి 50 అక్షరాలు వచ్చాయని చెప్తారు కదా. ఆ క్రమానికి ఒక భాష్యం ఉంది. చిత్రం నందికేశ్వరుడు వాటికి రాశాడు, తర్వాత ఉపమన్యు మహర్షి గారు భాష్యం రాశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యూనివర్సల్ ఫార్మేషన్ అంతే అక్షర క్రమంలో ఉందని అద్భుతమైన రహస్యాలు చెప్పాడు. దానిని ప్రవచనం చేయడం జరిగింది. నేను చాలామంది కోరుకుంటే పుస్తకంగా వేశాం. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద మేము చేస్తున్న వాటిలో ఇదొకటి. విద్యారణుల వారు దుర్వాసన ప్రతీకార దశకం అని 10 శ్లోకాల్లో 40 పైన పాయింట్స్ చెప్పారు.
వ్యక్తిత్వ వికాసం గురించి. ఒక నెగిటివ్ థాట్స్ని, దుష్ట సంస్కారాలను జయించాలంటే మనలో వచ్చే నెగిటివ్ థాట్స్ని వాటిని ఎలా జయించాలి. సమాజ ప్రభావంలో కూడా మనకి నెగిటివ్స్ వస్తుంటాయి, భయం కానీ కోపం కానీ, అలాంటి వాటిని ఎలా జయించాలనే దాన్ని చక్కగా చూపించాడు. దాన్ని నేను ప్రవచన రూపంలో చెప్పి, ప్రవచనం వల్ల ఏమిటంటే ప్రాక్టికల్గా ఎలా చేయాలని చెప్పడం జరుగుతుంది. అది అవి మళ్ళీ పుస్తకంగా తీసుకొస్తే ఇలాంటి వాటికి చాలా మంచి ఆదరణ వచ్చింది. అసలు ఉండవలసిన అంటే అలాగే టెక్స్ట్ బుక్స్ ఇలా పెట్టవలసిన పుస్తకాలండి పిల్లలకి. అదే మనది ఎడ్యుకేషన్ స్థాయిలో చూడాలి. అలాగే నేను రాసినవి మాత్రమే కాకుండా పెద్దవాళ్ళు రాసిన పుస్తకాలని మేము చాలా ప్రచురిస్తున్నాం. ఇది ఖండవల్లి సత్యదేవ ప్రసాద్ గారు సమర్థ భారతి అని రాశారు. అంటే భారతీయ వైజ్ఞానిక సర్వస్వం. అంటే మన భారతీయ ఋషులు సైన్స్ ఎన్ని రకాలు డెవలప్ చేశారు, సైంటిఫిక్ యాటిట్యూడ్ దాని గురించి. ఈయనది ఇల్లలికిన ఈగ అనే ఒక పుస్తకం వేశాము. మన చిన్నప్పుడు కదా అది తీసుకుని ఇళ్ళకు తన పేరు తను మర్చిపోతుంది. అలాగే మనల్ని మర్చిపోయామంటూ మన హిస్టరీని వాటిని చెప్తే అద్భుతమైన పుస్తకం రాశారు. ఇలాంటివి కూడా ప్రచురిస్తున్నాం. అలాగే ఆయుర్వేదంలో డాక్టర్ గాయత్రీదేవి గారు రచించిన పుస్తకాలు కూడా వేసి ప్రచురించడం జరుగుతుంది. ఆయుర్వేద శాస్త్రం కూడా ఋషులు ఇచ్చినది కనుక ఇలాంటివి ఎన్నో పుస్తకాలు ఆవిడ రాసి మాకు ఇచ్చారు. మొన్న వీరికి పురస్కారం కూడా ఇచ్చారు. అందులో ఈ విషయాల గురించి ప్రస్తావన చేసుకుందాం మనం. ఇలాగా వీలైనంత అందరికీ కూడా వారు మహాపండితులు రాసిన గ్రంథాలు ప్రచురణ కాకుండా వాళ్ళకి అవకాశం లేకపోతే మనం ప్రచురించి వాళ్ళకి చేయడం ఉంటుంది. అలాంటి ప్రచురణ సహాయం కూడా చేస్తున్నాము. కానీ ఋషిపీఠం తరఫు నుంచి మాత్రం మీరు చాలా పేరు పెట్టినట్టుగా ఒక్కసారి మ్యాగజైన్ కూడా చూద్దాం. మ్యాగజైన్ లేటెస్ట్ ఎడిషన్ 25 ఏళ్లే నడుస్తుంది పత్రిక. ఒక్క మాసం కూడా విఘాతం ఆపకుండా, వ్యాపార ప్రకటనల సహాయం లేకుండా నడుస్తుంది. నాకు మీరు వ్యాపార ప్రకటన లేకుండా అంటే నాకు ఒకటి మాకు గుర్తొచ్చింది. మా నాన్నగారు షష్ఠపూర్తి అప్పుడు షష్ఠపూర్తి సంచిక వ్యాపార ప్రకటన లేకుండా రావాలి అన్నారు. అలా చేశారు అప్పుడు. అవును, అది నేను చదివానమ్మా నాన్నగారిది. తర్వాత నాన్నగారిని కలవడం అన్నీ జరిగింది. ఇది ముక్తే భారతి గారి పుస్తకం కూడా వేసాం మేము, భక్తి తరంగాలని. ఇలా మంచి రచయితలు ఋషిపీఠంలో సీరియల్గా వేస్తుంటాం అన్ని. తర్వాత పుస్తకాలు కూడా తీసుకొస్తున్నాం. ఇలాంటి విశేషాలన్నీ గ్రంథాలు ఉన్నాయి. ఇందాక చెప్పినటువంటి నీలకంఠేశ్వర శివపదం 3 వాల్యూమ్స్ వచ్చాయి. 450 పాటల కీర్తనలు రాస్తే వ్యాఖ్యానం రాశారు. వ్యాఖ్యానం వల్ల ఆలస్యం అవుతుంది. 1000 కీర్తనల పైన రాశాను. అవన్నీ తీసుకురా. కీర్తనలు 20 లైన్లు రాస్తే సరిపోతుంది. వ్యాఖ్యానం అంటే 10 పేజీలు రాయాలి కదా మళ్ళీ. ఇది హిందూ ధర్మం స్వరూపం స్వభావం ప్రభావం అని ఇది ఇంగ్లీష్లో కూడా వస్తుందమ్మా. దీనిలో అసలు మన హిందూ ధర్మం అంటే ఏమిటో మనం తెలుసుకోవచ్చు. అది అందరికీ తెలియాలని కూడా. అది ఈ పదం నేర్చుకోవాలి అందరికీ. మన మతం కాదు ధర్మం అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసేయాలి ఇప్పుడు. అదేనమ్మా ఇదొకటి. అదేవిధంగా సమాధానం అనే పేరుతో 2 వాల్యూమ్స్ వచ్చాయి. మన హిందూ ధర్మంపై వచ్చే అపోహలు, తర్వాత జిజ్ఞాసతో అడిగే ప్రశ్నలు అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తూ కొన్ని పుస్తకాలు సంపుటులుగా వేశాము. ఇలా చేస్తూ ఉన్నాం ధర్మ విషయంలో. చాలా ఉన్నాయి. మీరు సంపాదకీయాల దగ్గర నుంచి ఉంది అంటే మీరు అప్పుడు పనిచేసినప్పుడు రాసిన సంపాదకీయాలు ఇప్పుడు 25 ఏళ్ళు సంపాదకీయాలు ఋషిపీఠం సంపాదకీయాలు. అవునమ్మా. ఇందులో ముఖ్యంగా మీరు చూస్తూ ఉంటారు కాంటెంపరీ ఇష్యూస్, సమకాలీన సమస్యల మీద రాస్తూ ఉంటాను. రాజకీయంగా కానీ మన వాళ్ళలో జాగృతి పరచడం ఒకటి, రాజకీయంగా ప్రశ్నించడం నిలదీయడం కూడా ఉంటాయి. అంటే దాని ధర్మాన్ని విడిచిపెట్టలేదు మీరు, మనం చేయవలసిన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అదే ఇప్పుడు మనం మారుతున్న ప్రభుత్వ తీరులు నిర్ణయాలు వాటిని కూడా ప్రశ్నించడం జరుగుతూ ఉంటుంది. అన్ని రకాలుగా మీరు ఏవేవి ప్రశ్నించగలరో ఏవేవి చేయగలరో దేన్ని విడిచిపెట్టట్లేదు. ఓన్లీ ఆధ్యాత్మికాన్ని కూర్చోకుండా. బాగుందండి. మాకు కూడా వస్తే ఒక ఏమంటారు పాజిటివ్ అన్నారు చూసారు మీరు, పాజిటివ్ వైబ్రేషన్స్. ఎన్ని పుస్తకాలు చూడడం, మీతో మాట్లాడడం. ఇది మీరు ఏవైనా ఇందులో తీసుకోవచ్చు కానీ నేను మీకు కాదు తప్పకుండా. ఏష ధర్మ సనాతన. చిన్న చిన్న వ్యాసాల పేర్లతో సనాతన ధర్మం మీకు తెలియజేసే విషయాలు ఉన్నాయి. తప్పనిసరిగా ఇప్పుడు అదే అందాం అనుకున్నాం. ఇప్పుడు కొత్తగా సనాతన ధర్మం అనే పదం విపరీతంగా ఎవరు పడితే వాళ్ళు వాడుతూ ఉన్నారు. మీరు మీ పరంగా చెప్పే ఒక చిన్న నిర్వచనం చెప్పండి. సనాతనం అనే మాటకి శాశ్వతం అని అర్థం. శాశ్వతం అందుకే ఇది శాశ్వతమైన ధర్మము అని అర్థం. ఇక్కడ ధర్మం మారిపోతూ ఉంటుంది అనడానికి లేదు. సూర్యుడు తూర్పును తీస్తాడనేది ఎప్పుడు ధర్మమే. అలాగే మన శాస్త్రంలో చెప్పినవి శాశ్వత ధర్మాలు అని. అయితే ధర్మం మన అమలుపరుచుకునే పద్ధతులు ఆయా కాలానికి అందుకే ప్రతి కాలంలో స్మృతులు ఎందుకు పుట్టాయంటే ఆ సనాతన ధర్మాన్ని ఆ కాలంలో ఎలా అమలుపరుచుకోవాలో అనేటువంటి స్మృతులుగా బోల్డ్ స్మృతులు మనకు వచ్చాయి. ఇప్పుడు మనం అనుసరిస్తున్నది పరాశర స్మృతి అని అంటున్నారు, కానీ ప్రధానం వేద ప్రమాణం. పరాశర స్మృతి కూడా అందరూ అనుసరిస్తున్నారని చెప్పలేం. అయితే ఒకటి కాలం చాలా మారింది,
రాజ్యాంగ స్మృతినే మనం అనుసరిస్తాం, అది అనుసరించి తీరాలి. తీరాలండి, అది తప్పదు. అది ఎలాగో మన ప్రజలుగా అది అనుసరిస్తూనే దాని విరుద్ధం కాకుండా మన ధర్మం ఇచ్చిన వాటిని చూడాలి, రెంటికి పొంతన చేసుకోవాలి, సమన్వయం చేసుకోవాలి. అందుకే ఆ స్మృతుల్లో ఏం చెప్పారో అవి పురాణాదులు కూడా చెప్తున్నాయి కనుక అవి తెలుసుకుంటూ వీలైనంత ఆచరిస్తూ ఉండడం. స్మృతులు అంటే మారుతుంటే, శృతులు అంటే ఎప్పటికీ అలాగే ఉంటాయి. మనం చేయగలిగినంత ధర్మం చేయగలం కానీ చేయాల్సినంత చేయలేం. అందుకే చేయగలిగినంత చేసి భగవంతుని నమ్మితే చేయాల్సినంత ఫలితం ఆయన ఇస్తాడు. ఇది నా సిద్ధాంతం. బాగుంది, ఈ మాట బాగుంది. ఎంత చేయగలిగితే అంత కనీసం, అసలు చేయకుండా ఉండడం కంటే ఎంతో కొంత చేయడం. మనం చేయడం కర్మ మార్గం, ఆయనకు అప్పగించడం భక్తి మార్గం, ఈ రెండు తెలుసుకోవడం జ్ఞాన మార్గం. బాగుంది. ఇప్పుడు ఇంతవరకు నిజంగా చెప్పాలంటే కొంచెం బరువైన సబ్జెక్టులు మాట్లాడుతూ వచ్చాం మనం. అంటే సబ్జెక్టే అలాంటిది అనుకోండి, ఊరికి చివరిలో ఊరికే సులువుగానే ఇప్పుడు మీరు ఇన్ని పాటలు రాశారు సినిమాలకి, ఎన్ని చేసినా మనకి మన ప్రీతి కలిగేది ఒకటి ఉంటుంది. అలాగే ఎన్ని పుస్తకాలు రాసినా ఈ పుస్తకం నా మనసుకి బాగా అనిపించింది అనేవి రెండు చెప్పండి. అంటే సినిమాల పరంగా నేను చూస్తే సినిమా అనుభూతులు కూడా చాలా విశేషంగా ఉన్నాయమ్మా. సినిమాల్లో పాట తక్కువ, పాటలు ఎక్కువ. అదే మిమ్మల్ని అప్పుడు అందుకే అదే అడిగి కొన్ని ఉంటాయి. ఒక పాటని ఒప్పించడం కోసం ఎందరినో ఒప్పించాల్సి వస్తుంది. అవునండి. ఒక్కొక్కసారి దర్శకులను చూసినా జాలి వేస్తుంది. దర్శకుడు చక్కటి అతనికే కాన్సెప్ట్ తెలుస్తుంది, ఆయన బాగుంది అన్నప్పటికీ కూడాను సినిమా నటుడు వాడు వచ్చి మార్చమంటే మార్చాల్సిన సందర్భాలు వస్తాయి అందరూ కలిసి. అందుకే సినిమా పాటకి ద్రౌపదిలో 5 భర్తలని వేటూరు సుందరమూర్తి గారు చెప్పారు ఇక్కడ. ఉంటాయి కానీ అలాంటివి కొన్ని అనుభూతులున్న గొప్ప పాట మనం రాయగలిగే అవకాశం నాకు రాలేదనే చెప్పాలి గొప్పగా. అయితే కొన్ని మంచి పాటలు మాత్రం రాశాను, నాకు ఆనందం కలిగించినటువంటివి. అందులో పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం, ఇది రాజా సినిమాలో నేను రాసిన పాట. అయితే చిత్రం ఏంటంటే ఇప్పుడు అవి యూట్యూబ్లో వాటిలో పాటలు వస్తాయి, బాధ్యతారహితంగా ఎవరు రాశారో ఆ పేరు కాకుండా ఇంకొకటి పేరు పెట్టేస్తుంటారు. అది బాధాకరం. ఎందుకంటే రచయితకు సరైన గౌరవం లేకపోవడం వల్ల జరుగుతుంది ఇక్కడ. అప్పట్లో ఆత్రేయ గారు ఒక మాట అన్నారు, కవివేపాకు అని. కవివేపాకు అని ఆత్రేయ గారు అన్న మాట. వాళ్ళు పెద్ద పాపం అనుభవించారు, సాహిత్యానికి వాళ్ళు ఇచ్చే గౌరవం అలా ఉన్నది అని. అలాగా నేను సినిమా ఫీల్డ్ వదిలేసాను, ఇటు వచ్చేసరికి అందరికి ఇదే తెలుసు ఎక్కువ కాబట్టి శర్మ గారు రాసుంటాను ఊహ కూడా వారికి రాదు. కానీ కాస్త సాహిత్యం పదాలు కనబడి కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పేరు వేసేశారు, ఆ పేరుతోనే ఉంది. అయ్యయ్యో అలాంటి కొన్ని ఉంటూ ఉంటాయని. కానీ నాకు నచ్చిన పాట ఇది. ఈ పాటలో నేపథ్యం కూడా ఆమె ఒక పాట గాయనిమణి, గాయనిమణికి మా ప్రారంభం నుంచి అవకాశాలతో ఎలా వెళుతుందో మొత్తం పాటలో అంతా చూపించారు, అంతా పాటలో చూపించడం జరిగింది. అలా తృప్తిగా అయిన పాట, హాయిగా జరిగిన పాట. అలాగే మధ్య సుప్రభాతం ఇలాంటి సినిమాలు వచ్చాయి, దాంట్లో కూడా పాటలు రాయడం జరిగింది. అలాగే హ్యాపీ బర్త్డేలు మళ్ళీ సుస్వాగతం, ఆ సినిమాలో నేను 4 పాటలు రాశాను. ఈ పాట అరగంటలో రాశాను, హ్యాపీ బర్త్డేలు. అరగంటే నాకు సమయం ఇచ్చారు వాళ్ళు, ఎవరికో ఇచ్చారు, వాళ్ళకి నచ్చలేదు, రాయమంటే అరగంటలో రాశాను, అయింది. అది తృప్తి కలిగినటువంటి పాట. అందులో స్ట్రక్చర్ చూస్తే మీరు తండ్రి పిల్లల మధ్య కనబడతాయి. అలాగే పెళ్లి సందడిలో నవమన్మథుడా అతి సుందరుడా ఇది ఒకటి రచించాను. కొన్ని సినిమాలు హిట్ అవ్వలేదు కానీ మంచి పాటలు రాసిన కొన్ని ఉన్నాయి. వాటిలో నాకు చాలా ఇప్పుడు గుర్తులేవు అనుకోండి, అయితే అక్కడ ఒక చిత్ర విషయం. నేను అక్కడికి వెళ్లే ముందే శివుడిపై చాలా కీర్తనలు రాశాను. మొట్టమొదటి పాట పెదరాయిల్లో ఢమఢమఢమ గుండె డమరుకం రోగే అని శివుడి మీద రాశాను. మధ్యలో మంజునాథలో ఈ పాదం పుణ్యపాదం రాశాను. ఇంకా చివరికి సినిమాలకు రాయని అనుకుని వచ్చి నా పనుల్లో నేను పడిపోయి ఒకసారి శ్రీశైలంలో విష్ణు సహస్ర భాష్యం రాస్తున్నాను. అప్పుడు విశ్వనాథ్ గారు ఫోన్ చేసి స్వరాభిషేకం సినిమాకి పాట రాయాలని కోరుకున్నారు. నేను సినిమాలో ఉన్నంతకాలం సినిమా తీయలేదు, నాకు అవకాశం రాలేదు, దొరికింది కదా అని అప్పుడు బయలుదేరి మద్రాసుకు వచ్చి ఆ సినిమాకి పాట రాశాను. అది కూడా మరి శివుడి మీదే, రమా వినోది వల్లభ ఈ పాట, శ్రీరమణ. అది చక్కగా రాశాను, పాట తృప్తిగా వచ్చింది. కానీ చిత్రీకరణ వచ్చేటప్పటికల్లా అందులో ఒక చరణమే తీశారు, అది కూడా వేరేగా చేశారు. నేను అడిగాను ఆయనతో ప్రివ్యూ చూశాక, అయ్యా నాకు మీరు ఈ పాట సీక్వెన్స్ ఒకలా చెప్పారు, ఇందులో తీసింది ఒకటంటే మరి క్లాసికల్ అయిపోయిందని అలా తీసేవండి అన్నారు ఆయన. పాపం వాటికి కొన్ని కమర్షియల్ సినిమాలకు మెజర్మెంట్స్ ఉంటాయి కదా, సరే అని ఊరుకున్నాను. అది మంచి తృప్తికరమైనటువంటి పాట, బాగా హిట్ అయిన పాటలు కూడా. మరొక ఆశ్చర్యకరమైన విషయం, ఆనందించే విషయం ఏంటంటే అన్ని ప్రణాళికతో నడుస్తున్నాయని మొదటి శివుడి పాట, మధ్యలో శివుడి పాట, చివరి శివుడి పాట. ఇంకా రాయను అనుకున్న కాలంలో మణిశర్మ గారు పిలిచి
మాకు సినిమా వస్తుంది, మీరే రాయాలి అని అన్నారు. సరే అని రాశాను. అది చావు మీద పాట. ఆ చావు మీద పాట చావు, మరణం, మృత్యువు అనే శబ్దాలు ఉండకూడదు, కానీ వినవాడికి అర్థమైపోవాలి. పాజిటివ్గా రాయాలి చావు మీద అన్నారు. చాలా బాగుంది అనిపించింది. ఆ పాట చక్కగా వచ్చిందమ్మా. అప్పుడు సినిమా ఫీల్డ్ వదిలేశాను. మొదట్లో ఒక పాట రాయడానికి అందరినో మెప్పించి కష్టపడ్డాం, ఎందుకని ఎన్నో వెర్షన్స్ రాసి, ఇప్పుడు ఒకే వెర్షన్ ట్యూన్కి రాశాను. ఒక్క వెర్షన్ ఓకే అయింది. ఆ పాట చాలా తృప్తిగా అయింది. కానీ ఆ సినిమా విడుదల ఇబ్బందులు వచ్చి పాట పాపులర్ కాలేదు. కానీ కొంతమంది ఆ పాట బాగానే చెప్తుంటారు. కనులు మూసే మౌనమా అని ప్రారంభించి, రేగే అలజడులకే సాంత్వన, ఇహపరాలకే వంతెన అంటూ మృత్యువు గురించి అందులో ఆ పదాలు రాకుండా పాజిటివ్ ఆస్పెక్ట్తో, అదే నువ్వు వచ్చే తోవ, నీ చిరునామా తెలియదు, నువ్వు వచ్చే దారి తెలియదు, ఎలాగో వస్తావు, పైగా ఆహ్వానం అక్కర్లేని అతిథి దైవమా, అంతేగా మరి అది అంటూ మృత్యువు ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క విషయం చెప్తూ రాసే అవకాశం దొరికింది. అయితే అనుకోవడానికి ఏంటంటే చివరి పాట చావు మీదే. సినిమా పాటల్లో చివరి పాట చావు మీద రాసి సినిమా రచయితను తీసేశారు. ఇంకా అక్కడితో అయిపోయింది. అది పాజిటివ్ యాంగిల్లో. అటు శివుడిని, ఇటు మధ్యలో ఆది మధ్యాంతములు శివుడే, చివరికి మృత్యుతత్వంతో పూర్తి అయిపోయింది. సినిమా రంగం పూర్తి అయిపోయింది. నాకు ఈ పుస్తకాల్లో మీరు బాగా ఇష్టపడింది అంటే 2 రకాల పుస్తకాలమ్మా. ఒకటి పద్య కవిత్వం, ఇవి కవిత్వపరమైనవి. ఇది మన ఆబ్జెక్ట్ ఆత్మాశ్రయమైనటువంటి కవిత్వం వస్తుంది, సబ్జెక్టివ్ కవిత్వం, ఆత్మాశ్రయ కవిత్వం. ఇక వ్యాఖ్యాన గ్రంథాలు మిగిలినటువంటి కూడా. ఇందులో నేను లలితా శాస్త్రం నాకు చాలా చేసిన కృషి ఎక్కువ. వ్యాఖ్యానం చాలామంది నా పేరు చెప్పి లలితా శాస్త్రం గుర్తు చేసుకుంటారు. అంత అది వ్యాపించింది ప్రవచనం. ఇందులో నేను చేసిన కృషి చాలా ఉంటూ, అటు వేద ఉపనిషత్తులతో కూడా అన్వయిస్తూ, అది భక్తి కలిగేలాగా, అందరికీ సాధన చేయాలనిపించేలాగా చెప్పడం జరిగింది, వ్రాయడం జరిగిందమ్మ. విష్ణు విద్యలో నేను చేసిన విశేషం ఏంటంటే, ఒక వాక్యం విష్ణు సహస్రం ముందు ఉంటుంది, ఋషిభి పరిగీత అని, తాని వక్షాన్ని భూతయ్యాని. అంటే ఋషిభి అంటే వేద మంత్రముల చేత, ఋషుల చేత గానం చేయబడ్డవి ఒక దగ్గర సమకూర్చి వ్యాసుడు చెప్పాడు. నాకు ప్రశ్న కలిగింది, అంటే వీటి ప్రతినామానికి ఆరిజిన్ వేదంలో ఉంటుంది, అదేమిటో పట్టుకోవాలని కొన్ని అరుదైన సత్యభాష్యం లాంటి సంస్కృత భాష్యాలు, శంకర భాష్యం, పరాశర భట్టలనే విశిష్టాద్వైత భాష్యం, ద్వైతంలో మధ్వమతానికి చెందిన సత్యసంధ తీర్థుల భాష్యం, ఇవన్నీ అధ్యయనం చేసి మన సంస్కృతికి వీటి హృదయం చెప్పేటట్టుగా విష్ణు విద్య అని అది కృషి చేసి రాసిన ఇది. ఇందులో లలితాశాస్త్ర భాష్యం చాలా ఇది తృప్తి కలిగించినవే. ఇక సాహిత్యంలో శివపదం ప్రధానంగా అంతా ప్రతిదానిలో పాటలు పెట్టుకుంటేనే వెళుతూ ఉంటాను. హృదయ స్పందన రాగానే పాట వస్తుంది. అలా రాసినవి అందుకే శివపదాలంటే खूप ప్రీతి నాకు. అదృష్టవశాత్తు మంచి స్వర రచన చేసేవాళ్ళు దొరికారు, స్వరకర్తలు. దానివల్ల పాటలు బాగా నిలబడిపోయాయి. బాలకృష్ణ ప్రసాద్ గారు సుమారు 150 పాటలు చేసి వ్యాప్తి చేశారు. అలాగే బాబు గారు అన్నారు కదా, మల్లా సూరిబాబు గారు చేయగా మల్లాది బ్రదర్స్ కూడా గానం చేశారు. అవి విశేషంగా వెళ్ళే బాలసుబ్రహ్మణ్యం గారు మొట్టమొదటి పాడినవారు. తర్వాత ఆయనే స్వర రచన చేశారు. మర్చిపోయాం, బాలసుబ్రహ్మణ్యం గారితో నాకున్న అనుబంధం కూడా చాలా గొప్ప. సినిమా రంగంలో వారు చేసినవి ఉన్నాయి. అలాగే మరికొంతమంది, బాలసాయి గారని మద్రాసులో మంచి వేణు విద్వాంసులు, ఆయన అద్భుతంగా స్వరపరిచారు. చిత్రం ఏంటంటే అందరూ ఏ పాట చూసినా నర్తకులకి నాట్యం చేయాలనిపిస్తుంది. శివుడు కదా తాండవం చేయాలి. ప్రతి పాటలో వాడు భావాన్ని గ్రహిస్తున్నారు, భాష లేకపోయినా. అందుకే మొత్తం అన్ని భాషల వారు శివపదం నాట్యం చేస్తున్నారు. ఆ మధ్య మనకి విదేశాల్లో కూడా అనేక చోట్ల జరిగింది. గ్రీస్లో జరిగింది, మన ఏథెన్స్లో, యునెస్కో తరఫున. అమెరికాలో చాలా చోట్ల జరుగుతుంది, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇలాంటి చోట్ల కూడా జరుగుతున్నాయి. రష్యన్స్ కూడా శివపదాలకు నాట్యం చేశారంటే ఆశ్చర్యం కలుగుతుంది. చాలా. మొన్న అయోధ్యలో, శ్రీలంకలో కూడా అమెరికా నుంచి వచ్చి చేశారు నాట్యం. అది గ్లోబల్ కాంపిటీషన్స్ అని ప్రతి ఏడాది పెడుతున్నారు, పాటకి నాట్యానికి కూడా. దానిలో ఎక్కువ మంది పాల్గొంటున్నారు కూడా. చాలా సంతోషమైన మాట. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇన్ని దేశాలు తిరిగారని చెప్తున్నారు మీరు, అంటే ఇంతమంది చేస్తున్నారు. మీకు బాగా మంచి అనుభూతి కలిగించిన ప్రదేశం ఎక్కడ? ఎంతమంది ఎన్ని చేసినా ఒకటి చాలా మెమరబుల్గా మిగిలిపోతుంది అసలు ఎప్పుడైనా. అన్ని చోట్ల ఆదరణ అంతా ఉంటుంది, ఆదరిస్తేనేగా వెళ్తాను, లేకపోతే వెళ్ళం కదా. నాకు ఆస్ట్రేలియా బ్రిస్బెయిన్ అనే ప్రాంతం చూశాను. అక్కడ ఆ ప్రకృతి అంతా చాలా బాగుంది. మన భారతీయ ప్రకృతి అక్కడ కనబడుతుంది బ్రిస్బెయిన్లో. అవును, కానీ అక్కడ ఉన్న ప్రశాంతత అది చాలా ఆనందం కలిగించింది. అలాగే అమెరికాలో కూడా హవాయ్ ఐలాండ్స్ అని ఉంది. అక్కడ కవాయ్ ఐలాండ్ అనే ప్రాంతంలో హిమాలయన్ అకాడమీ ఉంది. అక్కడ అనేక మంది పాశ్చాత్యులే మన ధర్మాన్ని అనుసరిస్తూ అద్భుతమైన శివాలయం నిర్మాణం చేశారు.
వాళ్ళు ఆదిశైవం వేదశైవ మతం పాటిస్తారు, కానీ మొత్తం హిందూయిజంని కూడా వాళ్ళు కలుపుకుంటారు. వాళ్ళు హిందూయిజం టుడే అనే పత్రిక నడుపుతూ ఉన్నారు. పైగా హిందూయిజం కోర్సు కూడా ఏర్పాటు చేశారు. చిత్రం ఏంటంటే ఇలా మనం చెప్పిన అన్ని కలుపుతారు వాళ్ళు. అక్కడికి నేను వెళ్ళినప్పుడు అక్కడ పొందిన ఆనందం చాలా బాగుందమ్మా. అక్కడ వాలువయ్య నది ప్రవహిస్తూ ఉంటుంది. అనేక మన భారతీయ వృక్షాలు ఉంటాయి అక్కడ. ఒక పెద్ద మర్రి చెట్టు కింద 12 అడుగుల దక్షిణామూర్తి విగ్రహం ఉంది అక్కడ. ఆ చోటు నేను మర్చిపోలేను. మీరు చెప్పగానే గుర్తొచ్చింది, అదే చెప్పాను. ఎక్కడైనా చేదు అనుభవం ఎదురైందా ఎప్పుడైనా? చేదు అనుభవాలు అంటే అవి గుర్తుకు మర్చిపోయి వెళ్ళిపోయినే ఉంటాయి. అలా అయితే సరే, అలాంటప్పుడు అసలు అడగకూడదు కూడా అన్నమాట. ఇంకా అంటే ఎంత మనం ఇదిగా ఉన్నా కొంత రచ్చ చేయాలి అని కొంతమంది సిద్ధంగా ఉంటారు కదండి, ఏమీ లేకపోయినా కూడా. అందుకని అలాంటి అనుభవం అయినా ఎప్పుడైనా ఎదురైందా అని? అలాంటివి కొన్ని చోట్ల కొన్ని ఎదురయ్యే. ఉదాహరణకి అభేదం చెప్పినప్పుడు భేదవాదులు కొంచెం మీదకు రావడం అవి జరిగితే వాళ్ళతో సముదాయించి విషయం ఇదండి, మేము విశ్లేషాలు చెప్పడానికి రాలేదు, భేదవంతం చెప్పడానికి వచ్చాం అనే సందర్భాలు 1-2 జరిగాయి అంతే. చాలా సంతోషం అండి. మీరు ఇంకేమైనా ఒక సందేశంలాగా ఇస్తానంటే చివరిగా ఒక సందేశం ఇవ్వండి. మొత్తానికి మనం ఒక సాంకేతిక యుగంలో ఉన్నాం అనే మాటని చాలా మంచిది కూడా. రెండిటికి వాడబడుతుంది, అటుకి ఇటుకి కూడా. కానీ ఇదే సమయంలో నేటి యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత అధునాతన విజ్ఞానం నేర్చుకుంటున్నా ఒక గొప్ప సంస్కృతికి మనం వారసులు. ఆ సంస్కృతిలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. అయితే అవి మన దురదృష్టం కొద్దిగా వక్రీకరింపబడ్డాయి ఇతర దాడుల వల్ల. కనుక ఇప్పుడు మనం సరైన ధోరణిలో చక్కగా అవన్నీ అధ్యయనం చేసి కాపాడుకోవాలి, తర్వాత తరాలకి అందించుకోవాలి. ఇదే కోరుకుంటున్నాను. చాలండి. అంటే వివేకానంద స్వామి చెప్పినట్టుగానే ఉంది మీరు చెప్పడం కూడా. ఎక్కడ ఒక మతము అట్లా అనకుండా మీరు ధర్మం మీదే చెప్పారు, అన్నిటిని అనుసంధానించమన్నారు. మీరు చేస్తున్న సేవ ఎంత చేస్తున్నారో అసలు మాత్రం ధర్మానికి అసలు మాటలు లేవు మాకు మాత్రం. అది చాలా చాలా సంతోషం అండి. సౌహృదయుల సహకారం ఎప్పుడు ఉండాలి. అదే అన్నారు, అది నిజం ఉంటుందండి. మీరు చేసే మంచి పనికి ఎప్పుడైనా సరే తప్పనిసరిగా ఇంత చేస్తున్నారంటే మీరే అన్నారు సహృదయుల సహకారం అని. మనం నిస్వార్థంగా చేసేటప్పుడు ఎలాగో జరిగి తీరుతుంది. చాలా సంతోషం అండి. ఇది సంతోషం. ఇది సామవేదం షణ్ముఖ శర్మ గారితో వైజయంతి మాటామంతి. నమస్కారం.